నిరపరాధి మౌనమౌని దీనుడాయను, మాతృమూర్తి వేదనలేవో దాచెను. నిరపరాధి మౌనమౌని దీనుడాయను, మాతృమూర్తి వేదనలేవో దాచెను. అపవాది అహంకారమణచివేచెను, అపవాది అహంకారమణచివేచెను. భగవారి పరుదైసు ప్రార్థించెను, ప్రార్థించెను. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించిన నజరేయుడు. ఆ దేవుడు చిందించిన హృదిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు. కలువరిగిరి కన్నీళ్లతో కరగిపోయెను, పాప జగతి పునాదులే కదలిపోయెను. కలువరిగిరి కన్నీళ్లతో కరగిపోయెను, పాప జగతి పునాదులే కదలిపోయెను. లోకమంత చీకటితో ఆవరించెను, లోకమంత చీకటితో ఆవరించెను. శ్రీయేసుడు తలవాల్చి కన్ను మూసెను, కన్ను మూసెను. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించె నజరేయుడు. ఆ దేవుడు చిందించిన హృదిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించి నజరేయుడు. ప్రైజ్ ద లార్డ్. అందరము ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనమందరము కూడా పైకి లేచి పరిశుద్ధ శిలువ మార్గంలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. దివ్యవాణి టీవీ మీకోసం ప్రత్యేకముగా ఒక కౌంటర్ని ఏర్పాటు చేసి ఉన్నది. ఈ పరిశుద్ధ శిలువ మార్గమును మనము జరుపుకోబోతుండగా ఆ ప్రత్యేకమైనటువంటి ప్రతులను మీరు కొనుగోలు చేసి ఈ పవిత్రమైనటువంటి శిలువ యాత్రలో మీరంతా కూడా పాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు మనమందరము పైకి లేచి మొదటి స్థలం దగ్గరకు వెళుతూ ఉండగా మన దివ్యవాణి టీవీ ఛానల్ ప్రమోషన్స్ మేనేజర్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ తుమ్మా వెలాంగిని గారు మనందరినీ కూడా ఈ పవిత్రమైనటువంటి కల్వరి యాత్రలో నడిపించబోతున్నారు. దయచేసి అందరము కూడా అక్కడికి లేచి ఈ పవిత్రమైనటువంటి శిలువ యాత్రలో మనము కూడా పాలు పంచుకుంటూ దేవాతి దేవుని యొక్క ప్రత్యేక ఆశీర్వాదాలని పొందుదాం. పరిశుద్ధ శిలువ మార్గము మొదటి స్థలము. యేసు ప్రభు మరణ తీర్పు పొందుట. యేసుక్రీస్తు మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనా మీ తిరు శిలువ చేత లోకమును రక్షించితిరి. యూదులు మత పెద్దలు బలవంతం చేయుటముతో పిలాతు మీలో ఏ దోషము లేదని తనకు తెలిసిన అన్యాయముగా మీపై శిలువను మోపాడు. నిజముగా ఆ తీర్పు విధించినది పిలాతుడు కాడు. నిజాన్ని నిర్భయముగా ఒప్పుకోగలిగే ధైర్యము లేని పిరికి వాళ్ళమైన మేమే ఈనాడు పిలాతు వలె ప్రవర్తిస్తూ మిమ్ము నిత్యం మరణ తీర్పుకు అప్పగిస్తున్నాము.
పిలాతు బలహీనత ఈనాడు మాలో ఎంతో మందిని పట్టి పీడిస్తుంది. అధికారం పోతుందేమోనని భయపడి సత్యాన్ని అంగీకరించలేని బలహీనులు మాలో కొందరైతే, పదవి వ్యామోహముతో అసత్యానికి వంతపాడే స్వార్థపరులు మరికొందరు. మనసు చంపుకుని తెలిసిన సత్యాన్ని అంగీకరించలేక నిత్యం ఈ సమాజములో సత్యానికి మరణ తీర్పు విధిస్తూనే ఉన్నాం. ప్రార్థించుదము. ఓ నా యేసువా, సత్యాన్ని నిర్భయముగా ఒప్పుకునే ధైర్యం, ఆ సత్యం కోసం సర్వశక్తులు ఒడ్డి నిలబడే శక్తినివ్వండి. ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న అసత్యానికి తల వంచే బలహీనతలను మా నుండి తీసివేయండి స్వామి. ప్రభువా, మా మీద దయగా నుండండి. భారమైన శ్రీవామ్రాను క్రూరులైన యూదా జాతి వారు యేసుకే తీరి. రెండవ స్థలము, యేసు ప్రభువు సిలువను మోయుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. సైనికులు యేసును రాజభవన ప్రాంగణమునకు తీసుకుని వెళ్ళి అక్కడ అనేక హింసలకు గురి చేసి ముళ్ళ కిరీటము పెట్టి భారమైన సిలువను ఆయనపై మోపారు. అనాసు కైపాసు మనసులలో పేరుకుపోయిన అధికార దాహం, మతోన్మాదం భారమైన సిలువగా మీపై ఒరిగింది. అలాగే ఈనాడు మాలో ఎంతోమంది ఈ అధికార దాహం, మతోన్మాదం, కుల వ్యవస్థ అనే అనేక అమానుష భావాలతో చిక్కుకుని మీరు కలలుగన్న దైవరాజ్య స్థాపనకు అవరోధం కల్పిస్తున్నారు. ఈ కులాల పేరుతో సంఘాలలో అసమానతలను, అధర్మాలను ప్రోత్సహిస్తూ నిత్యం మీ భుజాలపై కఠినమైన సిలువను మోపుతున్నాము. ప్రార్థించుదము. ఓ మా యేసువా, సంకుచిత భావాలతో కుళ్ళిపోయి దుర్గంధభరితమైన మా బ్రతుకులను కడిగి శుద్ధీకరించండి. మేమంతా ఏక కుటుంబముగా ఐక్యతతో జీవిస్తూ సమాజ స్థాపనకు దోహదపడే మంచి మనస్సును మాకు దయచేయండి స్వామి. ప్రభువా, మా మీద దయగా నుండండి. మమ్ము మూడవ స్థలము, యేసు ప్రభువు మొదటిసారి స్లేవ కింద బోర్ల పడుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యేసును రాతి స్తంభమునకు కట్టి కొట్టడం వలన దేహము నుండి రక్తము హేరాళముగా కారిపోయింది. ప్రభువు బలహీనపడి సిలువను మోయలేక క్రింద పడిపోయారు. మీరు సమాజానికి చేస్తున్న మంచిని చూచి ఓర్వలేని యూద మత పెద్దల స్వార్థపరత్వమే మిమ్ము స్లీవ క్రింద బోర్ల పడేటట్లు చేసింది. ఈనాడు స్వార్థముతో మేము ఇతరులు చేస్తున్న మంచిని హర్షించలేక అడుగడుగునా మంచిని అడ్డుకొని అవరోధాలు కల్పిస్తూ మిమ్ము స్లేవ కింద బోర్ల పడేటట్లు చేస్తున్నాము. మంచి చేసే వారిని ఇరుకున పెడుతూ నిత్యం మిమ్ము స్లీవ క్రింద బోర్ల పడేటట్లు చేస్తున్నది మా స్వార్థమే. ప్రార్థించుదము. ఓ మా యేసువా, ఇతరులు చేసే మంచిని ప్రోత్సహించే మంచి మనస్సు మాకివ్వండి. స్వార్థాన్ని విడనాడి సర్వమానవ శ్రేయస్సు కోసం పాటుపడే దివ్యమైన గుణాన్ని మాకు దయచేయండి స్వామి. ప్రభువా, మా మీద దయగా నుండండి. నాలుగవ స్థలము, యేసు ప్రభువు తమ దివ్య మాతకు ఎదురుపడుట.
యేసుక్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరు శ్రీవ చేత లోకమును రక్షించితిరి. యేసు ప్రభువు తన సిలువను మోసుకొని కపాలమను స్థలమునకు వెళ్ళు దారిలో ఎందరో స్త్రీలు పురుషులు ఆయనను వెంబడించారు. అందులో భటులు ఆయనను ఘోరముగా హింసిస్తూ తీసుకువెళుతున్న మార్గములో ఆయనకు తల్లి మరియమాత ఎదురుపడింది. తల్లిని ఒంటరిని చేసి వెళ్ళిపోతున్నాననే ఆవేదనతో మీ హృదయం బ్రద్దలవుతుంటే కళ్ళ ముందే కన్నబిడ్డ సిలువ మరణాన్ని చూడవలసి వస్తుందే అని గుండె పగిలిపోయే ఆ తల్లి మూగ వేదన మీరిరువురు ఒకరిని ఒకరు చూసుకునే చూపులలోనే వ్యక్తమైంది. ఓ యేసువా, ప్రేమలు మమతలు సన్నగిల్లిపోతూ బిడ్డల తల్లిదండ్రులకు మధ్య అనురాగమే ఆవిరైపోతున్న నేటి సమాజములో మరియమాత మీకు మధ్య ఉన్న ప్రేమానుబంధముతో లోకరక్షణ కోసం త్యాగం చేసే మీ తల్లి మాకు మాతృక కావాలి. ప్రార్థించుదము. ఓ నా యేసువా, మీరు మరియమాత ఎదురుపడినప్పుడు మీ ఇరువురి మధ్యలో చోటు చేసుకున్న అనురాగ బంధాలను మా హృదయాలలో రగిలించి మేము మా తల్లిదండ్రుల పట్ల బాధ్యతతో ఉండేటట్లు, సంఘం ఎడల ప్రేమను కలిగి ఉండేటట్లు చేయండి స్వామి. ఆమేన్. ప్రభువా, మా మీద దయగానుండండి. మా మీద దయగా ఉండండి. తల్లి యేసునాథున్గాంచి తల్లాడిల్లి సొమ్మసిల్లి నుల్ల మెల్లనీరయే. 5వ స్థలము, యేసుప్రభు వెనుక సిలువను మోయుటకు సిరేనియా సిమోనుడు తోడ్పడుట. యేసుక్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరు శ్రీవ చేత లోకమును రక్షించితిరి. భటులు యేసును తీసుకుని పోవుచున్నప్పుడు మార్గమధ్యమున కురేనీడగు సిమోనును చూచి యేసు వెంట సిలువను మోయుటకు అతనిని బలవంత పెట్టారు. నేటి సమాజములో మాలో ఎంతమంది తోటివారి బాధలను చూచి చూడనట్లు మిన్నకుండిపోతున్నాం. బాధలలో ఉన్నవారికి అందించే మనస్సు రావటం లేదు. చూసి కూడా చూడనట్లు తప్పుకుపోతున్న వాళ్ళలో మేము ఉన్నాం. ప్రతి ఒక్కరూ సొంత లాభం కోసం ప్రాకులాడేవారే తప్ప దేవుని కోసం, తోటి వారి కోసం నేనున్నానని ముందుకు వచ్చే వారెందరూ? ప్రార్థించుదాము. ఓ నా యేసువా, మాలో ఉన్న స్వార్థ అంతమొందించి తోటి వారి యోగక్షేమాలు ఆలోచించే బుద్ధిని ఇవ్వు. పొరుగు వారి కష్టాలలో చేయి అందించే మంచి మనస్సును దయచేయి. కోసమే జీవించి నీ కోసమే మరణించే ఆత్మస్థైర్యాన్ని అనుగ్రహించండి స్వామి. ఆమేన్. ప్రభువా, మా మీద దయగానుండండి. మా మీద దయగా ఉండండి. ఆరవ స్థలము, వెరోనికమ్మ యేసునాథుని ముఖమును తుడుచుట. యేసుక్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరు శ్రీవ చేత లోకమును రక్షించితిరి. భారమైన సిలువను మోస్తూ గాయముల నుండి కారిన రక్తముతో, దేహము నుండి కారిన చెమటతో తడిసిన యేసుప్రభు తిరుముఖము రక్తసిక్తమై కాంతిహీనమై ఉండటాన్ని అక్కడ అందరూ చూస్తున్నా ఎవరూ సాయం పట్టటానికి రాలేదు. అప్పుడు వెరోనికమ్మ ధైర్యముగా ముందుకు వచ్చి ఒక వస్త్రముతో ఆయన ముఖాన్ని తుడిచింది. నేడు సమాజములో ఉన్న దీనార్తుల ముఖములో నేను ప్రభువును చూస్తాను అని ఎంతమంది అనగలుగుతున్నాము? మనలో ఎంతమంది మన చుట్టూ ఉన్న దీనుల ముఖాలలో ప్రభువును దర్శించగలుగుచున్నాము? ధైర్యముగా వారిని చేరదీసి ఆదరించగలుగుచున్నాము? వారిలో యేసు ప్రభువును చూడగలిగే మంచి మనస్సు మాకు లేదు. వెరోనికమ్మల ఆ బాధాతప్త హృదయముల ముఖాలను తుడిచి
హక్కున చేర్చుకోగలిగే కరుణాహృదయం మనలో నేడు ఎంతమందికి ఉంది? ప్రార్థించుదాము. ఓ మా యేసువా, వెరోనికమ్మలా మా చుట్టూ ఉన్న దీనుల ముఖాలలో మిమ్ములను దర్శించే భాగ్యం మాకు అనుగ్రహించండి. వారిని ఆదరించే వారిలో మిమ్ములను చూడగలిగే మంచి మనస్సు మాకు ఇవ్వండి స్వామి. ఆమేన్. ప్రభువా, మా మీద దయగా నుండండి. మా మీద దయగా ఉండండి. ఏడవ స్థలము, యేసునాథుడు రెండవసారి సిలువ కింద బోర్ల పడుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుస్లీవ చేత లోకమును రక్షించితిరి. దేహములో నుండి రక్తం ధారాళముగా కారిపోవటం వలన యేసు ప్రభువు బలహీనపడి సిలువను మోయలేక రెండవసారి దారిలో సిలువ క్రింద పడిపోయాడు. మాలో రోజు రోజుకి పెరిగిపోతున్న పాపం మిమ్ములను మళ్ళీ మళ్ళీ సిలువ క్రింద పడదోస్తున్నాయి. మా తోటి వారి పట్ల ఓర్వలేనితనం, సమస్తం నాకే కావాలన్న స్వార్థం, నేనే తెలివిగల వాడిననే అహం నిత్యం నీ ప్రబోధాలకు అవరోధాలుగా నిలుస్తూ నిన్ను పలుమార్లు క్రింద పడిపోయేటట్లు చేస్తున్నాయి. మాలోని గర్వం మీరు నడిచి వెళ్ళే ఆ సిలువ మార్గములో వాడి అయిన ముళ్ళును రాళ్లను పరుస్తున్నాయి. అవే మీరు పలుమార్లు క్రింద పడిపోవుటకు కారణమవుతున్నాయి. ప్రార్థించుదము. ఓ మా యేసువా, మాలో గూడు కట్టుకుని ఉన్న స్వార్థం, ఓర్వలేనితనం, గర్వం, అహం వంటి సైతానులను మా నుండి పారద్రోలండి. మాకు స్వేచ్ఛను, సమాధానమును దయచేసి అందరితో ప్రేమానురాగాలతో మెలిగే మంచి మనస్సును దయచేయండి స్వామి. ఆమేన్. ప్రభువా, మా మీద దయగా నుండండి. మా మీద దయగా ఉండండి. ఎనిమిదవ స్థలము, యేసునాథుడు పుణ్యస్త్రీలకు ఊరట చెప్పుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుస్లీవ చేత లోకమును రక్షించితిరి. రక్తసిక్తమైన దేహముతో భారమైన సిలువను మోస్తూ కదలలేక కదులుతున్న యేసునాథుని చూచి అక్కడ ఉన్న స్త్రీలలో కొందరు కనికరపడి ఏడ్చారు. వారులను చూచి ఆయన, నా కోసము కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని ఓదార్చాడు. ఈనాడు సమాజములో మా చుట్టూ ఎంతో మంది దుర్భర పరిస్థితులలో పూటకు తిండి లేక పస్తులతో దయనీయమైన స్థితిలో ఉన్నారు. అటువంటి వారి పట్ల కరుణ, జాలి చూపగలిగే మంచి మనస్సు మాలో లేదు. ఎవరైనా అమ్మ ఆకలి అంటూ చేయి చాస్తే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నాం. నన్ను చూచి ఏడవటము కాదు, మీ చుట్టూ ఉన్న దీనార్తులను చూచి ఏడవండి. వారి పట్ల కనికరం చూపించండి, వారికి చేయూతనివ్వండి అని ప్రభువు మనలను పిలుస్తున్నాడు. ప్రార్థించుదము. ఓ మా యేసువా, నిన్ను చూచి జాలిపడి ఏడ్చిన ఆ స్త్రీల వలె మేము మా చుట్టూ ఉన్న దీనార్తులలో మిమ్ములను చూడగలిగే మనస్సును దయచేయండి. వారి పట్ల దయార్థ హృదయాన్ని మాకు దయచేయండి స్వామి. ఆమేన్. ప్రభువా, మా మీద దయగా నుండండి. మా మీద దయగా ఉండండి. త్రోవయందు
9వ స్థలము, యేసునాథుడు 3వసారి సిలువ కింద బోర్ల పడుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరు శ్లీవ చేత లోకమును రక్షించితిరి. హేరాళముగా రక్తం కారిపోవుట వలన ప్రభువు బలహీనుడైపోయాడు. అడుగు వేయలేని శక్తిహీనతతో ముందుకు కదలలేని ఆయనను త్వరగా నడువమని ఆ భటులు తొందర చేస్తుంటే నడవలేక ప్రభువు సిలువ క్రింద 3వసారి బోర్లపడ్డాడు. ఓ ప్రభు, మా కోసం మీరు ఆ భారమైన సిలువ మ్రాని కింద బోర్లపడ్డారు. మా పాపాన్ని మీరు మోశారు. అటువంటి మిమ్ములను చూచి మాలోని స్వార్థ చింతనను వదిలివేసే శక్తినివ్వండి. మా తోటి వారి కోసం కొంతైనా త్యాగం చేసే మంచి గుణాన్ని మాకు అనుగ్రహించండి. పరోపకారం, త్యాగం, నిస్వార్థత అనే దివ్యమైన గుణాలు మాకు దయచేయండి. ప్రార్థించుదము. ఓ మా యేసువా, అన్యాయాలకు అక్రమాలకు కారణమైన మా స్వార్థ చింతనను రూపుమాపి మాలో ప్రేమ హృదయాన్ని దయచేయండి స్వామి. ఆమేన్. ప్రభువా, మా మీద దయగానుండండి. మా మీద దయగా ఉండండి. వంటను నా గాయమంతా నంటగా వస్త్రాలనెల్ల కేడినిచ్చిలాగిరి. 10వ స్థలము, యేసునాథుని యొక్క వస్త్రములను ఒలుచుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరు శ్లీవ శ్లీవ చేత చేత లోకమును లోకమును రక్షించితిరి. రక్షించితిరి. క్రూరులైన ఆ భటులు రక్తముతో ప్రభువు శరీరానికి అంటుకుపోయిన పై వస్త్రములను బలవంతముగా పెరికి వేశారు. దాంతో వస్త్రములతో పాటు మాంసము కూడా ఊడివచ్చుట వలన ప్రభువు కఠోర వేదనను అనుభవించారు. మీరు అనుభవించిన కఠోర వేదనకు, భరించిన ఘోరమైన అవమానమునకు కారణం మీకు మా మీద ఉన్న ప్రేమే. తోటివారు మా పట్ల తప్పుగా ప్రవర్తిస్తే మేము వారిని క్షమించలేకపోతున్నాం. నిత్యం పరిశుద్ధ గ్రంథాన్ని పఠిస్తూ తోటివారి పట్ల ప్రేమను చూపించలేకపోతున్నాం. ప్రార్థించుదము. ఓ మా యేసువా, ప్రేమించే మనస్సును మాకు దయచేయండి. క్షమాగుణాన్ని కలిగి తోటివారి పట్ల ప్రేమగా ఉండే మంచి మనస్సును మాకు దయచేయండి స్వామి. ఆమేన్. ప్రభువా, మా మీద దయగానుండండి. మా మీద దయగా ఉండండి. జంటదంగా వాళ్ళ మధ్య మండపరమైన శివ కంటగించినాడిరి. 11వ స్థలము, యేసునాథుడు సిలువ మీద కొట్టబడుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరు శ్లీవ చేత లోకమును రక్షించితిరి. శక్తినంతా కోల్పోయి రక్తపు ముద్దలాగున్న ప్రభు శరీరమును ఆ క్రూర భటులు సిలువపై పరుండబెట్టి చేతులను కాళ్ళను చాచి పదునైన మేకులతో ఆ సిలువకు నిర్దాక్షిణ్యంగా అంటగొట్టారు. మా పదునైన పరుషమైన మాటలతో ఇతరుల మనస్సును గాయపరుస్తున్న ప్రతిసారి మేమే స్వయముగా మీ చేతులలో ఆ మేకులను కొడుతున్నామనే స్పృహ లేక జీవిస్తున్నాం. మా కర్కశమైన మాటలతో ఇతరుల హృదయాలను గాయపరచి వికృత ఆనందానికి మేము అలవాటు పడ్డాం. మా పదునైన మాటలనే మేకులతో మిమ్ము సిలువకు అంటగొట్టినది మేమే ప్రభు. ప్రార్థించుదాము. మా మాటలు కత్తి కంటే వాడి అయినవని మేము తెలుసుకొని వాటితో ఇతరులను గాయపరచకుండా ఉండే జ్ఞానమును మాకు దయచేయండి స్వామి. ఆమేన్. ప్రభువా, మా మీద దయగానుండండి. మా మీద దయగా ఉండండి. నీడియంత పూర్తియంచు వీడి శ్రీశిరంబు వచ్చి వీడి
12వ స్థలము యేసునాథుడు శిలువ మీద మృతి పొందుట. యేసుక్రీస్తు మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరు శ్లీవ చేత లోకమును రక్షించితిరి. అది ఇంచుమించు మధ్యాహ్న సమయము. సూర్యుడు అదృశ్యుడయ్యను. 3 గంటల వరకు దేశమంతటా చీకటి క్రమ్మెను. దేవాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి ప్రాణము విడిచాడు. మాలోని సమస్తమైన దుర్గుణాలు, పాపాలు మిమ్ము ఈ శిలువ మరణానికి అప్పగించాయి. మాలో పేరుకుపోయిన దుర్వ్యసనాలన్నీ మిమ్ములను హింసించి ఈ శిలువకు అంటగొట్టి మీరు మహావేదనతో మరణించుటకు కారణమయ్యాయి. నిజముగా మేము చేసిన పాపాలకు పరిహారం మేమే చెల్లించవలసి ఉన్నను ఆ భారాన్ని మీరు మోసి మాకు మారుగా మీరే మీ ప్రాణాలను బలిగా ఇచ్చారు. ప్రార్థించుదాము. ఓ మా యేసువా, మా పాపాల కోసం బలి అయిన మిమ్ము చూచి మేము మా జీవితములో మా తోటి వారి కోసం కనీసం చిన్ని త్యాగకృత్యమైన చేయగలిగే మంచి మనస్సును మాకు దయచేయండి స్వామి. ఆమేన్. ప్రభువా, మా మీద దయగానుండండి. మా మీద దయగా ఉండండి. పదమూడవ స్థలము యేసునాథుడు శిలువ నుండి దింపబడుట. యేసుక్రీస్తు మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరు శ్లీవ చేత లోకమును రక్షించితిరి. ప్రభువు శిలువపై మరణించిన పిదప శిష్యులు యోసేపు, నికోదేము అనువారు ఆయనను శిలువ నుండి దింపి దుఃఖముతో నిండిన తల్లి చేతులలో ఉంచిరి. ఆమె చెప్పరాని ఆవేదనతో ఆయన శరీరమును ఆలింగనము చేసుకొనెను. మీరు మా కోసం మృతి పొందారు. మిమ్ము అమితముగా ప్రేమించాలని అనుకుంటాము, కానీ మా బలహీనత వలన ప్రతిసారి మీకు దూరముగా వెళ్ళి పాపములో పడిపోతూ ఉన్నాం. నిత్యం మాలో జరిగే మంచి చెడుల అంతర్ఘర్షణలో బలహీనులమై చెడుకు లొంగిపోతూ ఉన్నాము. మాలోని ఈ బలహీనతను ఎప్పటికప్పుడు కప్పిపుచ్చుకుంటూ మిమ్మును అమితముగా ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నాము. నిజానికి ఆత్మీయముగా మేము మీకు బహు దూరముగా ఉన్నదే సత్యం. ప్రార్థించుదము. ఓ మా యేసువా, మేము భక్తిపరులమని మా వేష భాషల ద్వారా మా చుట్టూ ఉన్న వారిని మోసగించి తద్వారా మమ్ములను మేమే మోసగించుకునే వేషధారణను మా నుండి తీసివేయండి. నిత్యం నిజముగా మిమ్ము ప్రేమించే మంచి మనస్సును మాకు దయచేయండి స్వామి. ఆమేన్. ప్రభువా, మా మీద దయగానుండండి. మా మీద దయగా ఉండండి. పదునాలుగవ స్థలము యేసునాథుని శరీరమును సమాధిలో ఉంచుట. యేసుక్రీస్తు మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరు శ్లీవ చేత లోకమును రక్షించితిరి. శిలువ నుండి దింపబడిన ప్రభువు మృతదేహమును శిష్యులు సమాధిలో క్రమపరచి పెద్ద రాతితో ఆ సమాధిని మూసి వెళ్ళిపోయారు. ఈ దుఃఖకర పరిస్థితులలో మేము మాలోని ఈ శారీరక బలహీనతలను పూర్తిగా సమాధి చేస్తున్నాము. 3వ నాడు మీరు మృతుల నుండి తిరిగి జీవముతో లేచారు కదా. మేమును మా బలహీనతలను విడిచిపెట్టి మీతో పాటు నూతన వ్యక్తులమై తిరిగి రూపాంతరం చెందాలని ఆశిస్తున్నాము. మీరు నడిచి వెళ్ళిన ఈ కఠినమైన శిలువ మార్గమును మేము ధ్యానించి మాలో పాతుకుపోయి ఉన్న బలహీనతల శిలలను పాతిపెట్టి మా జీవితాలకు
ఒక నూతన శుభోదయాన్ని పొందాలని ఆశిస్తున్నాము. ప్రార్థించుదాము. ఓ మా యేసువా, మేము ఊపిరి పోసుకున్న క్షణము నుండి మాలో రూపుదాల్చిన ఈ మానవ బలహీనతలను త్యజించి నూతన శక్తితో, తేజస్సుతో మీ ఉత్థాన శక్తిలో మమేకమయ్యేటట్లు దీవించండి స్వామి. ఆమేన్. ప్రభువా, మా మీద దయగా నుండండి. మా మీద దయగా ఉండండి. పాపులైన దీనులారా, తప్పు చేరి కొల్వారండి. పాపదోషమీడునే. ప్రార్థన. ఓ మా యేసువా, మమ్ములను ఎంతో అధికముగా ప్రేమించి మా రక్షణ కొరకు మీ ప్రాణాన్నే బలిగా సమర్పించారు. మేము చేసిన పాపముల నిమిత్తం మాకు బదులుగా మీరు శిక్షను అనుభవించి అవమానకరమైన శిలువ మరణాన్ని ఇష్టముగా స్వీకరించారు. ఇప్పటి వరకు మేము ధ్యానించిన ఈ రక్షణ మహాశిలువ యాత్రలో మీరు పొందిన అవమానములను, వేదనలను గుర్తు చేసుకొని తీవ్రమైన పశ్చాత్తాపముతో కూడిన మనోవేదనకు లోనవుతున్నాము. మీ పరిశుద్ధ రక్తముతో తడిసి తరించిపోయిన ఈ శిలువ మార్గాన్ని మేము భక్తితో ధ్యానిస్తున్నాము. మా బలహీనతలే కఠోరమైన కొరడా దెబ్బలై మీ శరీరాన్ని చీల్చివేశాయి. మాలోని ఈర్ష్యాద్వేషాలు దారి పొడవున కఠినమైన శిలలై మీ పవిత్ర పాదాలను గాయపరచాయి. కల్వరి యాత్రలో మీరు అనుభవించిన ఘోర బాధలను ధ్యానించిన మేము మా హేయమైన బ్రతుకులతో మసకబారిపోయిన మా జీవితాలను చూచి సిగ్గుతో మనస్తాపపడుచున్నాము. మమ్ములను దీవించండి, మన్నించండి. నరక శిక్ష నుండి మమ్ము రక్షించి మీతో నిత్యానందము పొందు మోక్ష భాగ్యమును మాకు దయచేయండి స్వామి. ఆమేన్. పరిశుద్ధ పోపు గారి తలంపు నెరవేరునట్లు పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దయచేసి అందరం కూర్చుందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి ఛానల్ ఎంతో ప్రత్యేకముగా రూపొందించినటువంటి శిలువ మార్గంలో పాల్గొన్నందులకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మన జీవితాలని మనము గమనించినట్లయితే దేవుని యొక్క దీవెనలు ఎన్నో మరెన్నో. అయితే వానిని గూర్చి తెలియజేసేటువంటి వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే కనిపిస్తూ ఉంటారు. ఆయనకు సాక్ష్యముగా ఉండేందుకై సాక్షిభూతమైనటువంటి జీవితాన్ని జీవించడం అనేటువంటిది చాలామందిలో మాత్రమే ఉంటుంది. ఆ విధముగా ప్రభువైనటువంటి దేవుడు తన శ్రమల ద్వారా, మరణము ద్వారా, పునరుత్థానము ద్వారా మనల్ని రక్షించి ఉన్నాడు. అలాంటి విషయాలని మనతో పంచుకునేందుకై నా జీవితంలో శ్రమల ద్వారా దేవుణ్ణి నేను ఎలాగా మహిమపరచగలిగాను అనేటువంటి ప్రత్యేకమైనటువంటి సాక్ష్యముతో దివ్యవాణి టీవీ ఛానల్ ఈరోజు మీ ముందు ఉంది. జ్ఞాన సుందరి ఖమ్మం మెత్రాసనం, ఖమ్మం నార్త్ ప్యారిష్లో విచారణలో ఉంటున్నటువంటి వీరు నా జీవితంలో క్రీస్తు
శ్రమల ద్వారా నేను ఆయనకు ఏ విధమైనటువంటి సాక్షిభూతమైనటువంటి జీవితాన్ని జీవించగలిగానో చెప్పేటువంటి గొప్ప సాక్ష్యం. కాబట్టి మనందరము కూడా మన కరతాళ ధ్వనులతో ఆ తల్లిని ఆహ్వానించు. గట్టిగా చప్పలు కొడుతూ జ్ఞానసుందరిని వేదికను అలంకరించి తన సాక్ష్యమును తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ దినము ప్రత్యేకమైన దినముగా దేవుడు నాకు ఇచ్చి ఉన్నారు. ఈ విధముగా నా శ్రమలలో దేవుడు ఏ విధముగా మహిమపరచబడుతున్నారో తెలియజేయటకై ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ విషయము ఫోన్ చేసి అవకాశం ఇచ్చినటువంటి CEO గారైనటువంటి బాలశౌరి ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నువ్వు తప్పకుండా వెళ్ళాలి, సాక్ష్యం చెప్పాలి, నీ శ్రమలను గురించి తెలియజేయాలని చెప్పి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన జసింతరాని సిస్టర్ గారికి, మరి నన్ను తన సేవలో తనతో పాటు ఆయా ప్రాంతాలకు నడిపించుకుంటూ నన్ను దేవునిలో నడిపిస్తూ నన్ను బలపరుస్తున్నటువంటి సిస్టర్ గారు జసింతరాని గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఖమ్మం పట్టణంలో పుట్టి పెరిగాను. నా తండ్రి పిల్లి జీవరత్నం గారు, తల్లి సరోజినీదేవి గారు గవర్నమెంట్ ఎంప్లాయీస్. మేము ప్రొటెస్టెంట్ బ్యాక్గ్రౌండ్ నాది. కానీ దేవుని చిత్తాన్ని బట్టి నేను పాగోలు జేమ్స్ గారు, ఫ్రాన్సిస్ అమ్మ గారి పెద్ద కుమారుడైనటువంటి పాగోలు జయరాజు గారి భార్యగా దేవుడు నన్ను ఏర్పాటు చేసి ఉన్నారు. వారిది ఒక మంచి దైవిక కుటుంబము. కేటగిస్ట్గా మా మామగారు చాలా సర్వీస్ చేశారు. కాళ్ళకి చెప్పులు లేకుండా ఊరు తిరిగి 30 సంవత్సరాలు పైగా ఫాదర్స్ దగ్గర ఉంటూ చాలా శ్రమపడి ఆ కుమారుల కోసం ఎంతగానో కష్టపడినారు. 8 మంది పిల్లలతోటి పెద్ద కుటుంబంగా చాలా కష్టపడి ఉన్నారు. వారి కుటుంబంలోకి నన్ను దేవుడు చేర్చి ఉన్నారు. నా భర్త గారు దివ్యవాణి టీవీ చూసేవారులలో ప్రథములని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి దినం నిత్యము చూస్తారు. ఆయన మాస్క్ లేకుండా ఏ రోజు ఉండేవాళ్ళు కాదు. 365 రోజులు మాస్క్ వెళ్ళేవాళ్ళు. కానీ కోవిడ్ వలన అది మూయబడినప్పుడు బాగా చింతిస్తున్న సమయంలో దివ్యవాణి ఆయనకి ఎంతగానో ఊరటనిచ్చి ప్రతిదినం ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఆయన సిక్కుగా ఉన్నప్పుడు కూడా ఆ దివ్యవాణి చూస్తూనే ఉదయం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు మా ఇంట్లో దివ్యవాణి నడుస్తూ ఉంటుంది. దేవునికే మహిమ. ఇది ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యాన్ని మరియు ముఖ్యంగా దాతలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నా భర్త జయరాజ్ గారు గవర్నమెంట్ టీచర్గా రిటైర్డ్ అయ్యారు. ఈ రెండోసారి కోవిడ్ వచ్చిన సమయంలో సెకండ్ వేవ్ టైంలో ఆయనకి లంగ్స్ బాగలేక ఆస్తమా ఉంది. ఇంకా ఏ జబ్బు లేదు కానీ ఆస్తమా ఉండేది. అది ఎక్కువ అయింది. బాగా బాధపడుతున్నారు. రోజుకి అది ఎక్కువైపోతుంది. భరించలేని బాధ. నాకు 2 కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు మాతోటే ఉంటాడు. చిన్న కుమారుడు హన్మకొండలో బ్యాంక్ మేనేజర్గా జాబ్ చేస్తాడు. అయితే ఆ పెద్దవాడు వచ్చి చూసి తండ్రి పరిస్థితిని చూసి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది. హాస్పిటల్లో అన్ని టెస్టులు చేసిన తర్వాత ఆయనకి లంగ్స్లో వాటర్ చేరింది, దాన్ని తీయాలని చెప్పినారు. మేము చాలా బాధపడుతూ ఉన్నాం. ఆ సమయంలో భరించలేని పరిస్థితి. అంత ఆరోగ్యంగా ఉన్న మనిషి చాలా కృంగిపోయారు. అసలు 1 నిమిషం కూడా ఆయన పరిస్థితి చూస్తుంటే భయంకరంగా ఉండేది. అయితే ఆ రోజు అక్కడ డాక్టర్స్ రిపోర్ట్లో లంగ్స్లో వాటర్ వచ్చింది అన్నప్పుడు మేము అందరము బాగా బాధపడుతున్నాం. కొడుకు కోడలు అందరూ పిల్లలు 2 కొడుకు పోయి చూసినప్పుడు వాటర్ ఉందంటే 2 కొడుకులు కూడా దగ్గరుండి ఆ ఇంజెక్షన్ ద్వారా వీపు మీద నుంచి లోపలికి లంగ్లోకి ఇంజెక్షన్ పెట్టి అందులో నుంచి వాటర్ తీసేవాళ్ళు. చూడండి, మనకు ఒక ఇంజెక్షన్ ఇట్లా చేతి మీద వేస్తే ఎంతో బాధపడతాము కదా, ఆయనకి అట్లా ఇంజెక్షన్ ద్వారా ఆ వాటర్ తీయటం జరిగేది. డాక్టర్స్ ఏమన్నారంటే 1 వారం ఒకసారి చేసి తగ్గిపోద్ది, ఇంకా రాదు అన్నారు. కానీ మళ్ళీ ఆయన సఫర్ అవుతూ ఉంటే ఎందుకు ఇట్లా సఫర్ అవుతున్నారని మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ నిమోనియా ఉంది, మరి ఇది మళ్ళీ వాటర్ ఫామ్ అయిందని చెప్పేసి అట్లా కొన్ని వారాలు చేయటం జరిగింది. తర్వాత ఇంకా ఏమాత్రం తగ్గటం లేదు. అప్పుడు మళ్ళా టెస్ట్ చేసినప్పుడు ఆయనకి నిమోనియాతో పాటు టీబీ కూడా అటాక్ అయినట్లుగా గుర్తించినారు. తర్వాత
దానికి మందులని స్టార్ట్ చేశారు, కానీ ఆయన పరిస్థితి రోజు రోజుకి విషమించిపోతుంది. కూర్చోలేకపోతున్నారు, అన్నం తినలేకపోతున్నారు, ఏమి కూడా ఆయనకి సహించటం లేదు. చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు, చూడలేని పరిస్థితి. మేము అలాంటి స్థితిలో మళ్ళా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మళ్ళా ఇంకా టెస్ట్ చేసి ఏమన్నారంటే లంగ్ క్యాన్సర్ అని చెప్పారు. లంగ్ క్యాన్సర్, అది కూడా 4th స్టేజ్, వెరీ ఫ్యూ డేస్లోనే చనిపోతారని చెప్పారు. ఆ సంగతి విన్న మేమందరము, నాకైతే వాళ్ళు చెప్పలేదు. పిల్లలు, నా కొడుకు రాత్రంతా బొర్లి ఏడుస్తూ ఉన్నాడు, తమ్ముడిని పిలుచుకున్నాడు, వాళ్ళిద్దరు కలిసి. కోడళ్ళు బాగా ఏడుస్తున్నారు. ఆ సమయంలో మళ్ళా యశోదకు రిఫర్ చేశారు. యశోదకని పోతుంటానికి ముందర నాన్ కోవిడ్ సెంటర్ కాబట్టి కోవిడ్ లేకుండా ఉంటని చేర్చుకుంటామన్నారు. అసలైతే ఆయన ఎటు బయటికి పోరు, ఆయన కోవిడ్ వచ్చే పరిస్థితే లేదు. కానీ ఈ టెస్టుల కోసం తిరగటం వల్ల ఆయనకి మరి ఆ టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ వచ్చింది. ఆయనకి పాజిటివ్ వచ్చినప్పుడు ఇంట్లో అందరికీ వస్తుందని మేము ఊహించినాము. నేను దగ్గరే ఉండి అన్ని పరిచర్యలు చిన్న పిల్లవాడికి చేసినట్లు చేశాను, కానీ దేవుని కృప వలన అది నాకు కోవిడ్ అటాక్ కాలేదు. మేమందరం కలిసి ఆయనని హాస్పిటల్కి యశోదకి తీసుకొని వెళ్ళటం అయింది. నైట్ పిల్లలే కారులో తీసుకొని వెళ్ళారు. తీసుకెళ్ళినాక స్ట్రక్చర్ మీద ఆయనని లోపలికి తీసే దయనీయమైన పరిస్థితి, చూడలేని పరిస్థితి. అంత యాక్టివ్గా ఉంటూ ఏ రోజు కూడా స్కూల్కి సెలవు పెట్టకుండా, ఏ రోజు కూడా చర్చికి వెళ్ళకుండా ఉండే మనిషి ఈరోజు ఈ విధంగా అయిపోయారు. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత తెల్లారి టెస్ట్ అన్నారు. ఆ టెస్ట్ చేయడానికి పెట్ స్కాన్ పైనుంచి కింద వరకు ఒక 3 hours చేయాలా. ఆ విధంగా టెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు, టెస్ట్ చేసిన తర్వాత సాయంత్రం 6 గంటలకి రిపోర్ట్స్ రావడం జరిగింది. ఈ లోపల ఈ రోజంతా కూడా ఈయనకి బాగలేనప్పుడు అందరూ కూడా మా కుటుంబాలు, సిబ్లింగ్స్, మా ఫ్యామిలీస్, మా అత్తగారి కుటుంబీకులు అందరూ, మా ప్రాణ స్నేహితులు, ప్రార్థనా పరులు, ప్రేయర్ కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా బాగా నా భర్త కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు, విజ్ఞాపన చేస్తున్నారు. విజ్ఞాపనకు మించినది లేదు కదా. అయితే ఈ స్కాన్ చేసినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే దాని యొక్క ఆన్సర్ ఊహించండి. క్యాన్సర్ అంటే క్యాన్సర్ అని అందరికీ తెలుసు, కానీ దేవుని యొక్క ఉచితమైన కృప వలన నా భర్తకి రిపోర్ట్స్లో ఎక్కడ చిన్న కురుపు కూడా లేదు, ఏం లేదు, అంత నార్మల్ వచ్చిందని దేవుడు తెలియజేశాడు. దేవునికే వందనాలు. డాక్టర్స్ చాలా ఆశ్చర్యపోయినారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే వందనాలు. మరి ఇంకొక చిన్న సాక్ష్యాన్ని కూడా నేను పంచుకోవాలనుకుంటున్నాను. నా కుమారుడు, నాకు 2 కుమారులు. పెద్ద కుమారుడు ఒక ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఫ్యాక్టరీ పెట్టాడు. ఆ ఫ్యాక్టరీలో ఆయనకి ఫిబ్రవరి 18వ తారీఖు ఆయన ఢిల్లీ పోతున్నాడు. ఆ పని మీదనే పోతూ ఉన్న మధ్య రాత్రి సమయంలో ఆ ఫ్యాక్టరీకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఎలా జరిగిందంటే, మొత్తం ఫ్యాక్టరీ అంతా కావాల్సిన మెటీరియల్ అంతా తయారు చేసి పెట్టారు. ఆ టైంలో వాళ్ళు చేసేసినాక మెయిన్ బంద్ చేయాలి. షార్ట్ సర్క్యూట్ అవ్వటం వల్ల అక్కడ వాచ్మెన్ చూసుకునేసరికి అదంతా మెటీరియల్ అంతా రెడీగా చేసి ఒక 4.5 లక్షలు విలువ చేసే మెటీరియల్ బయటికి వెళ్ళటానికని సిద్ధంగా ఉంది. అక్కడ మిషన్స్ కూడా ఉంది. వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినటువంటి పని వాళ్ళందరికీ కూడా అక్కడే గదులు కట్టడం అయింది. పక్కనే ఆ షెడ్ పక్కనే కట్టారు. వాళ్ళందరూ చేసి లోపలికి పోయి అలసిపోయి గాఢంగా నిద్రపోతున్న సమయంలో పెద్ద మంటలు జరిగాయి. ఆ మంటలలో నుంచి అదంతా కాలటము, ఫ్యాక్టరీ దగ్గర అంతా కాలటం జరిగింది. కానీ మీరందరూ కూడా చూడొచ్చు ఆ యొక్క మంటలు ఏ విధంగా ఉన్నాయి అన్న సంగతి. మా ఫ్యాక్టరీ అంతా కాలిపోతుంది. అయితే అదమర్చిపోయినటువంటి ఆ వర్కర్స్ ఎంత తలుపు కొట్టినా కూడా తీయటం లేదంట, బాగా నిద్రపోతున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి కుక్క కూడా బాగా మరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ బాగా కొడతా ఉంటే తలుపు దెబ్బకి తీశారంట. తీసేసరికి ఏం అర్థం కావట్లే, ఆ మంటలు అదంతా గప్పున ఉండటం వల్ల. వెంటనే వాళ్ళు ఒక 2-3 నిమిషాల్లో వాళ్ళు బయటికి వెళ్ళకపోయినట్లయితే, మొన్న ఈ మధ్యన మనం చూసాము కదా, ఒక 11 మంది, 12 మందిలో 11 మంది సజీవ దహనం అయిపోయారు. కానీ దేవుని యొక్క ఉచితమైన కృప వలన, ఆయన ప్రేమ వలన ఒక్కళ్ళు కూడా ఏమి ప్రాణహాని జరగకుండా అందరూ కూడా బయటపడటం జరిగింది. దేవునికే మహిమ. హల్లెలూయా,
హల్లెలూయా. అంతేకాకుండా పక్కనే ఒక పెద్ద పాల ఫ్యాక్టరీ ఉంది. అదంతా కూడా పక్కనంతా కూడా చెట్లన్నీ కాలిపోయిన, ఒక గోడే మధ్యలో ఉంది, కానీ ఆ ఫ్యాక్టరీ కూడా ఏం కాలేదు. మళ్ళీ అందులో ఉన్నటువంటి మా షెడ్లో చాలా ఖరీదైనటువంటి మిషన్స్ ఉన్నాయి, వాటికి కూడా ఏమి కాలేదు. దేవుడు గోతిలో పడేసినా కూడా గోతిలో నుండి పైకి తీసుకురాగలిగినటువంటి శక్తిమంతుడు. అంత జరిగింది. అయితే అప్పుడు కొంతమంది అడ్వైజ్ చేశారు, ఈరోజు ఇన్సూరెన్స్ లేదు కదా, దాన్ని ఏదన్నా చేసి మనం చేద్దామా అనుకున్నాము. కానీ దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. మనం అట్లాంటి తప్పుడు లెక్కలు వద్దు, తప్పుడు ఏం చేయొద్దు, ఏమి కాదని చెప్పాము. వెంటనే వాళ్ళు దానిని మానివేసి ప్రొసీడ్ అయ్యారు. మా బంధుమిత్రులు, రక్త సంబంధికులు, తోబుట్టులు చాలా వాళ్ళు దబదబా మేము అడగక ముందలే ముందుకొచ్చేసి డబ్బులను సమకూర్చారు. తిరిగి ఆ యొక్క ఫ్యాక్టరీ మూతపడకుండా దేవుడు ఒక కృపను చూపించి తిరిగి మళ్ళా ప్రారంభించడం జరిగింది. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన యందున్న బిడ్డలనే ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. శ్రమలు వస్తాయి, క్రైస్తవులకు తప్పకుండా శ్రమలు వస్తాయి. ఈమె ఏంటి ఇంత ప్రార్థన చేస్తుంది, ఎప్పుడు ఉపవాసం ఉంటుంది అనుకోవచ్చు, కానీ ఉపవాసం ఉన్ని ప్రార్థన చేసినంత మాత్రాన శ్రమలు రావని కానే కాదు. కానీ ఆ శ్రమలలో యేసయ్య తోడు మనకు ఉంటుంది. ఆయన యొక్క కాపుదల కింద, ఆయన భద్రత కింద మనం ఉంటాము. కాబట్టి తప్పకుండా మనల్ని వాటి నుండి తప్పించగలిగినటువంటి శక్తిమంతుడై ఉన్నాడు మన యేసు ప్రభు. ఒకసారి నేను మా స్టాఫ్ అందరం కలిసి బెంగళూరు వెళ్తూ ఉంటే అది నేను 3 గంటల సమయము స్తుతులు చెప్తా ఉంటే, ఎక్కువ 1000 స్తుతులు చెప్పుకుంటా ఉన్న సమయంలో 700 దాటి చెప్తామండేసరికి సడన్గా అక్కడ నాకేం తెలియలేదు. చూసేసరికి ఏంటంటే నేను కళ్ళు తిరిగిందనమాట. బస్సు ఉల్టా వెనక నుంచి ఒక ఇసుక రారి వచ్చి మా బస్సును కొట్టింది. అక్కడే ఉల్టా బస్సు, అది ఒక బస్సు కాలిపోయిన ప్లేస్లో. అక్కడ అలా జరగగానే మేమందరం కూడా ఏం తెలియదు, నేనైతే ఇట్లా అయిపోయాను. బస్సు 3 ట్రిప్పులు ఇట్లా బోర్లా పడిపోయి కింద భాగం పైన ఉంది, పైన వీల్స్ పైన ఉన్నాయి, పైది కింద ఉంది. అప్పుడు మూడు గంటల చీకటి సమయము ఒక లోయలో పడిపోయింది బస్సు. అయినప్పటికీ కూడా అసలు ఆ బస్సు ఎక్కడానికి వచ్చినప్పుడు నేను అక్కడంతా వేరే బొమ్మలు, ఆ సినిమాలు నడుస్తుంటే అక్కడున్న డ్రైవర్ గారికి నేను చెప్పాను అనమాట, డ్రైవర్ గారు అండి ఇది తీస్తే మేము ఎక్కుతాం, 6 ఉన్నామంటే సరే అమ్మ తీస్తాము అని చెప్పారు. అది ఆ సినిమాని బంద్ చేయటం జరిగింది. తర్వాత మేము ప్రయాణం చేశాము. తర్వాత అందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళటం జరిగింది. అంత పెద్ద యాక్సిడెంట్లో కూడా ఎవరికి కూడా మరణం అనేది కాకుండా కాపాడారు. అక్కడ స్క్రోలింగ్ న్యూస్ వస్తుంది కర్ణాటకలో. అప్పుడు ఆ చౌదరి అనేటువంటి ఆ యొక్క డ్రైవర్ గారు వచ్చి నా వెనక నిలబడ్డారు, నాకు ఇక్కడ కుట్ల వేస్తూ ఉన్నారు. ఆయన చెప్తున్నారు, జర్నలిస్టులకు ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభువు ఇక్కడ మన దగ్గర ఎక్కిన 6 ద్వారా యేసు ప్రభువు ఈ మనందరిని కూడా కాపాడాడు. ఒక అన్యులు మన గురించి ఒక సాక్ష్యం చెప్పారు. ఎందుకంటే బస్సు ఎక్కుతుంటే ఆపమని చెప్పాను. తర్వాత అది ఆఫ్ చేయబడింది. వచ్చినటువంటి ఆ ఘోరమైనటువంటి చాలా లోతులో పడిపోయి పైకి కింద కంటే మీరు ఊహించుకోండి ఎలాంటి స్థితిలో ఉన్నామో. అంతకుముందలే ఒక యాక్సిడెంట్ జరిగి ఒక బాబు మొత్తం కుప్ప కట్టి పెట్టారట అంతకుముందల రోజు. కానీ అంతకంటే మనం అన్ని గొప్పవాళ్ళం కాదు. కానీ ప్రభువు యొక్క ఉచితమైన కృప. ఈ శ్రమల దీంట్లో మనం ఉంటున్నాం, మనము శ్రమలు అనుభవిస్తున్నాం. మనము ప్రభువుకి ఇంకా సమీపంగా ఉంటూ ఉపవాసము ద్వారా ఎక్కువగా ఉపవాసం, నేను నా కొడుకు 10th క్లాస్లో ఉన్నప్పటి నుంచి నేను ఉపవాసం ఉండటం నేర్చుకున్నా. కరుణగిరికి పోయి ప్రార్థనలు చేసేవాళ్ళము. ఆ యొక్క పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు, సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్యుడు అస్తమించే వరకు అని చెప్పేసి మేమందరము కూడా ఉపవాసం ఉండి ఈరోజు వరకు కూడా అలా చేస్తున్నప్పుడు, మనం ఉపవాసం ద్వారా దేవునికి సమీపంగా ఉన్నప్పుడు దేవుడు మన సమస్యలన్నీ ఆయన చేతులకు తీసుకొని మనందరినీ కూడా కాపాడుతాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి దివ్యవాణి యాజమాన్యానికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరం గట్టిగా చప్పట్లు కొడదామా? చాలా ప్రత్యేకమైనటువంటి సాక్ష్యం. ఎందుకంటే ఆమె చెప్తున్నటువంటి విషయాన్ని గమనిస్తే, యోనా ప్రవక్త ఏ విధముగానైతే ఆ పడవలో ప్రవేశించడం ద్వారా ఆ పడవలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా రక్షింపబడి ఉన్నారు. అదేవిధంగా ఆ 6 మంది ఆ బస్సులో ప్రవేశించడం ద్వారా, ప్రయాణం చేయడం ద్వారా మిగిలిన అందరూ కూడా రక్షింపబడి ఉన్నారని తన ప్రత్యేకమైనటువంటి సాక్ష్యము. ఇంకా జీవితంలో
అనేకమైనటువంటి శ్రమలు నాకు కలిగినను ప్రభు యేసుక్రీస్తు నాకు తోడుగా ఉండగా నాకేమీ కూడా కలుగదు అనేటువంటి గొప్ప నమ్మకం కలిగినటువంటి సాక్ష్యమును ఇచ్చినటువంటి ఖమ్మం నుండి వచ్చినటువంటి సుందరి గారికి గట్టిగా చప్పలు కొడుతూ మరొకసారి ప్రత్యేక వందనాలను తెలియజేద్దాం. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సాయంకాలం దేవుని యొక్క పవిత్రమైన బలిపీఠం చుట్టూ దేవుడులందరినీ కూడా ఆహ్వానించి ఈ పరిశుద్ధ బలిలో పాల్గొన్నటకు మనం అందరం సిద్ధపడుతున్నాం. మనం ఎక్కడ ఉండినా కూడా పునీతులు ఈ విధముగా మనల్ని నేర్పిస్తుంటారు. దేవుని పవిత్రమైన బలిపీఠం చుట్టూ పవిత్ర యాగం కోసం మనం చేరినప్పుడు దేవుని సన్నిధిలో మనం 3 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. దేవుని బలిపీఠంపై మన విన్నపాలను మనం సమర్పిస్తూ ఉంటాం. దివ్యబలి పూజలో పాల్గొని పాటలు పాడి ఆ విధముగా ఆ పవిత్రమైనటువంటి దివ్యబలి పూజలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా మనం మర్చిపోకుండా మన మనసులో పెట్టుకోవలసినటువంటి ఒక ఆలోచనగా పునీతులు ఈ విధముగా చెప్తుంటారు. బలిపీఠం ముందు మనం చేరినప్పుడు మనమందరం కూడా భయభక్తి విశ్వాసముతో దేవుని సన్నిధిలో చేరాలి.
దేవుని నుండి ఏదైనా ఆశీర్వాదాలు మనం కోరి దేవుని వైపు మనం చూసేటప్పుడు దైవ భయం కలిగి, దైవ విశ్వాసము కలిగి, దైవ భక్తి కలిగి మనం దేవుని సన్నిధిలో నిలబడాలి. ఈ పరిశుద్ధ పూజా బలిలో పాల్గొనుటకై సిద్ధపడే సమయం సాధ్యం వాళ్ళందరూ కూడా మీరు ఎక్కడైనా కూడా ఒకసారి లేచి నిలబడి చేతులు జోడించండి. దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది, నీ కార్యక్రమములను దీవింపమని ప్రభువుతో నువ్వు వేడుకుందువేనే నీకు తప్పగా విజయమును కలుగును. అందరూ కూడా ఒక నిమిషం కళ్ళలు మూసి ప్రార్థన చేయండి. ఈ తపస్కాల రోజుల్లో, ఈ అనుగ్రహ కాలములో దేవా, నీ బలిపీఠం చుట్టూ చేరి ఈ పరిశుద్ధమైన యాగములో పాల్గొనుటకు మీరు మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చి ఉన్నారు. మా ప్రార్థనలు నీ పాదాల చెంత సమర్పిస్తున్నాము తండ్రి. హోసియా గ్రంథం 14వ అధ్యాయం 5వ వాక్యం ఈ విధముగా దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నారు. ఎండిన నేల మీద కురియు మంజు వలె నేను మిమ్ము ఆదరింతును, ఆశీర్వదింతును. ఎండిన నేల మీద ఏ విధముగా మంచు కురిచినప్పుడు ఏ విధముగా ఒక వ్యత్యాసం, ఒక తేడా కనిపిస్తూ ఉంటుందో ఆ విధముగా ఎండిపోయిన నీ జీవితంలో కూడా దేవుని వర్షం, ఆత్మవర్షం దేవుడు కురిపించినప్పుడు అద్భుతకరమైన కార్యములు నువ్వు చూస్తూ ఉంటావు. అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో నువ్వు చూసే విధముగా దేవుడు నిన్ను దీవిస్తారు. అందరూ కూడా కళ్ళలు మూసి చేతులు జోడించి, దేవా, ఏ ప్రత్యేకమైన విన్నపముతో మీరు ఈ యొక్క పరిశుద్ధ పూజా బలిలో పాల్గొంటున్నారు, ఆ విన్నపాన్ని మరొకసారి దేవుని యొక్క పాదాల చెంత సమర్పించండి. నీ కార్యక్రమములను దీవించాలని చేతులెత్తి ఆశీర్వదించే దేవుని యొక్క పాదాల చెంత మనం నిలుస్తూ ఉండగా మన హృదయాన్ని దేవుని పాదాల చెంత సమర్పించుకుందాం. ఈ తపస్కాలములో ప్రభువా, మేము చేస్తున్నటువంటి ఈ యొక్క వాక్య పరిచర్య, ఈ పరిశుద్ధ దివ్య బలి పూజ ధ్యానము దేవా స్వీకరించి మా జీవితం నీ చిత్తానికి అనుగుణమైన విధముగా జీవించే భాగ్యం మాకు దయచేయండి దేవా. ఈ యొక్క దివ్యవాణి టీవీ మినిస్ట్రీని కూడా ప్రభువా నీ పాదాల చెంత సమర్పిస్తున్నాం. గతంలో మీరు మినిస్ట్రీ ద్వారా చేసిన అనేకమైనటువంటి మేలులకు నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. ఈ మినిస్ట్రీ కోసం మీచే ఎన్నుకోబడినటువంటి బాల్షౌరి ఫాదర్ గారిని, వేళాంగణి ఫాదర్ గారిని, అదేవిధముగా ప్రశాంత్ ఫాదర్ గారిని ఈ యొక్క మినిస్ట్రీ ముందుకు బలమైన విధముగా కొనసాగించుటకు మీరు వాళ్ళ జీవితంలో నింపిన జ్ఞానమును బట్టి నీకు స్తుతి వందనములు అర్పిస్తున్నాము తండ్రి. ఒంగోలులో ఈ చిన్న తెరేసా దేవాలయ ప్రాంగణములో నిలిచి ఈ యొక్క పరిశుద్ధ పూజా బలిలో మేము పాల్గొని ప్రార్థిస్తుండగా విచారణకర్త పోల్ ఫాదర్ గారిని కూడా ప్రభువా నీ పాదాల చెంత సమర్పిస్తున్నాం. ఈ విచారణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ పవిత్రమైన రెక్కల క్రింద సమర్పిస్తున్నాం. అనారోగ్యముతో ఎవరైనా ఈ పరిశుద్ధ పూజా బలిలో పాల్గొన్నట్లయితే, ఆర్థిక సమస్యతో ప్రభువా ఎవరైనా ఈ పరిశుద్ధ పూజా బలిలో ఆ విన్నపముతో ప్రార్థిస్తున్నామంటే, ఎవరైనా హాస్పిటల్లో ఉండి ఈ యొక్క పరిశుద్ధ పూజా బలిలో పాల్గొని ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళందరి మీద నీ కరుణగల హస్తం చాపి దీవించుము దేవా. అద్భుతకరమైన దీవెన పొందుకునే సమయముగా ఈ సమయాన్ని నీకు సమర్పిస్తున్నాం. దీవించుము దేవా. చేతులెత్తి మా అందరినీ కూడా ఆశీర్వాద వర్షంతో దీవించమని ప్రార్థన చేసుకుందాం. మా వ్యక్తిగత ప్రార్థనలను, మా కుటుంబాలను, హృదయాన్ని దేవునికి సమర్పించి ఈ తపస్కాలములో దేవుని చిత్తానికి అనుగుణమైన జీవితం జీవించే భాగ్యం మాకు అధికముగా ప్రసాదించమని ప్రార్థనతో ఈ పరిశుద్ధ పూజా బలిలో మనం పాల్గొని ప్రార్థన చేసుకుంటాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. లూకాసువార్త 19వ అధ్యాయం 10వ వాక్యములో దేవుడు సెలవిచ్చినట్లుగా దేవుడు ఈ విధముగా అంటున్నారు, నేను తప్పిపోయిన దాన్ని వెతకి రక్షించుటకు వచ్చి ఉన్నాను. ఐ హ్యావ్ కమ్ టు సీక్ అండ్ సేవ్ ద లాస్ట్. ఈ పరిశుద్ధ పూజా బలి యోగ్యమైన విధముగా పాల్గొనుటకు దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటాం. దేవా, లూకాసువార్తలో మీరు చెప్పినటువంటి ఆ దారి తప్పిన గొర్రెపిల్ల నేనే ప్రభువా. దేవుని సన్నిధిలో ఒప్పుకొని, దేవా, నా జీవితంలో ఏ ఏరియాలో మార్పు కావాలని మీరు కోరుతున్నారో
నా జీవితం నుండి నేను తీసివేయాలని, పరిత్యజించాలని నన్ను చూసి నువ్వు ఏమి అడుక్కుంటున్నావో అటువంటి విషయాలన్నిటినీ కూడా ప్రభు నా జీవితం నుండి, హృదయం నుండి పరిత్యజించుకొని అద్భుతకరమైన విధముగా పవిత్రమైన జీవితం జీవించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవం మనకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. కరుణామయుడైన మా సర్వేశ్వర, ప్రాశ్చిత క్రియల ద్వారా శుద్ధిని పొందిన నీ బిడ్డల మనసులకు జ్ఞానోదయమును కలిగింపము. కనిగరించి నీ ఎడల భక్తి కలిగి ఉండినట్లు వారిని ప్రేరేపింపము. వారి పట్ల జాలి కలిగి వారి మొరలను ఆలగింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని సంపూర్ణ కవచము. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనం నుండి 20వ వచనం వరకు. దేవుని సంపూర్ణ కవచము. చివరిగా ప్రభుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి పరచుకొనుడు. సైతాను మాయపూరిత జిత్తులను ఎదుర్కొనగలుగుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరింపుడు. ఏలయన మనము పోరాడునది రక్త మాంసములతో నుండి శరీరధారులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ యుగపు అంధకార శక్తులతోనూ ఆకాశమందలి దురాత్మలతోనూ మనము పోరాటం చేయుచున్నాము.
కనుక ఇప్పుడు దేవుని పూర్ణ కవచమును ధరింపుడు. ఆ దుష్ట దినము వచ్చిన నాడు మీరు శత్రు బలములను ఎదుర్కొనగలిగి తుది వరకు పోరాడి నిలదొక్కుందరు. కనుక సిద్ధపడుడు. సత్యమును నడుమునకు తోలు దట్టిగా బిగింపుడు. నీతిని కవచముగా ధరింపుడు. శాంతిని గూర్చిన సువార్త ప్రకటనకైనా సంసిద్ధత మీ పాదరక్షలుగా చేసుకొనుడు. అన్ని సమయములందరూ విశ్వాసమును డాలును చేసుకొనుడు. దుష్టుడు ప్రయోగించు అగ్ని బాణములను అన్నింటినీ దానితో ఆర్పివేయగలరు. రక్షణను శిరస్త్రాణముగాను దేవుని వాక్కును ఆత్మవశు ఖడ్గముగాను మీరు గ్రహింపుడు. ఆత్మ ప్రేరేపణ అనుసరించి అన్ని సమయములందును విజ్ఞానములతో ప్రార్థింపుడు. కనుకనే పట్టుదలతో మెలకుగా ఉండు. దైవ ప్రజలందరి కొరకై సదా ప్రార్థింపుడు. ధైర్యముగా నోరు విప్పి మాట్లాడుతూ సువార్త రహస్యములను ప్రకటించుటకు నాకు అవకాశం కలుగునట్లు ప్రార్థింపుడు. ఈ సువార్త నిమిత్తము రాయబారినై సంఖ్యలతో ఉన్నాను కనుక నేను దానిని గూర్చి బలసినంత ధైర్యంతో ప్రకటించున్నట్లు ప్రార్థింపుడు. ఇది ప్రభు హక్కు. సర్వేశ్వరుడు ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీతలు
లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. 22వ అధ్యాయము వచనములు 39 నుండి 46 వరకు. ఆయన అక్కడ నుండి బయలుదేరి తన అలవాటు చొప్పున ఒలీవు కొండకు వెళ్ళుచుండగా శిష్యులు ఆయనను అనుసరించిరి. ఆ స్థలమునకు చేరిన పిమ్మట యేసు వారితో, శోధనలకు గురి కాకుండుటకు ప్రార్థనలను చేయుడు అని చెప్పెను. పిమ్మట ఆయన రాయి వేటు దూరము వెళ్ళి మోకరిల్లి, తండ్రి, నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపుము, కానీ నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరిచెను. ఆయన బాధతో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగెను. ఆయన చెమట రక్త బిందువు వలె భూమి మీద పడుచుండెను. ప్రార్థన ముగించి యేసు శిష్యుల యొద్దకు వచ్చి, వారు దుఃఖ భారముచే అలసి సొలసి నిద్రకు లోనగుట్ట చూచెను. యేసు వారితో, మీరు ఎలా నిద్రించుచున్నారు? లెండు, శోధనకు గురి కాకుండుటకై ప్రార్థన చేయుడు అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అందరూ కొంచెం గట్టిగా చెప్దాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. థ్యాంక్ యూ జీసస్. Thank you, Jesus. థ్యాంక్ యూ జీసస్. Thank you, Jesus. థ్యాంక్ యూ జీసస్. Thank you, Jesus. ఈ సాయంకాల సమయమున దేవుని సమక్షంలో మనం చేరి ప్రార్థన చేస్తూ ఉండగా ఈరోజు వాక్య ధ్యానం కోసం ఇవ్వబడినటువంటి ఒక అంశం ఏమిటంటే, ఆయన మరణము జీవమునకు కారణమైంది. 2 కొరింథియన్స్ పునీత పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖనములో 5వ అధ్యాయం 15వ వాక్యములో పునీత పౌలు ఈ విధముగా నేర్పిస్తున్నారు, హీ డైడ్ ఫర్ అస్ సో దట్ వి మైట్ లివ్. ఆయన మన కోసం మరణించారు కనుక ఆయన మరణము ద్వారా ఏం జరిగింది? మనం జీవమునకు దారి తీసింది ఆయన మరణము. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అందరూ కూడా ఉత్సాహముతో కొద్దిసేపు ఈరోజు జరిగే ఒక వాక్య పరిచర్య కొద్దిసేపే మనం కలిసి ధ్యానించేదే. మన మనసుని పూర్తిగా ఈ యొక్క వాక్య ధ్యానములో మనం ఏకాగ్రము చేసి వాక్యము ధ్యానించుటకు మనం సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఇదే ఈ యొక్క వాక్యాన్ని దేవుని సన్నిధిలో కూర్చొని కొద్దిసేపు ప్రార్థన చేసి, దేవా ఇంకను కొద్దిగా లోతైన కొన్ని ప్రేరేపణలతో నడిపించుము అని ప్రార్థన చేసినప్పుడు బైబిల్ నుండి దేవుడు నాకు ఇచ్చిన కొన్ని ప్రేరేపణలు మీతో ఈ సమయం పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. అయితే మనం ధ్యానించే ఒక అంశం నేను చెప్పినట్లుగా ఆయన మరణం, ఆయన అంటే యేసు ప్రభు యొక్క మరణం మన జీవమునకు కారణమైంది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఈ యొక్క వాక్యము మనసులో పెట్టుకొని ధ్యానిస్తూ ఉండగా హీ డైడ్ సో దట్ వి మైట్ లివ్ అనేటువంటి ఆ అంశాన్ని ధ్యానించినప్పుడు దేవుడు నా మనసులో ఇచ్చినటువంటి ఇంకొక వాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వాక్యం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వాక్యములో ఈ విధముగా దేవుడు చెప్తున్నారు, ఆకాశమున సంచరించు పక్షులను తెలగింపుడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. దేవుడు చెప్తున్నారు, ఆకాశమున సంచరించు పక్షులను తిలగింపుడు. దేవుడు చెప్తున్నారు, అందరిని ఆహ్వానిస్తున్నారు, ఇదిగో ఆకాశం వైపు చూడండి. లుక్ అట్ ద బర్డ్స్ ఆఫ్ ది ఎయిర్. ఆకాశంలో సంచరిస్తున్నటువంటి పక్షుల వైపు మీరు చూడండి. ఆ పక్షులు కొన్ని విషయాలు మీకు నేర్పిస్తారని దేవుడు చెప్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అయితే తపస్కాలములో మనం మర్చిపోకుండా ధ్యానించవలసినటువంటి ఒక పక్షిని మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. మనకు అందరికీ తెలుసు, బైబిల్లో పావురం
డోవ్ అనేది పవిత్రాత్మ దేవునికి సాదృశ్యముగా అందరికీ తెలిసినటువంటి ఒక విషయమే. పవిత్రాత్మ దేవునికి సాదృశ్యముగా పావురాన్ని చెప్తూ ఉంటాం. అయితే నేను మీతో అడుగుతున్నాను, యేసుక్రీస్తునకు సాదృశ్యముగా చెప్పబడిన ఒక పక్షి పేరు ఎవరైనా చెప్పగలరా? యేసు ప్రభువునకు సాదృశ్యముగా చెప్పగలిగే ఒక పక్షి ఉన్నది. ఆ పక్షి పేరు ఎవరైనా చెప్పగలరా? బైబిల్లో లేదు కానీ బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. ఆ పక్షి పేరేమిటంటే పెలికన్ పక్షి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చెప్పండి, ఆ పక్షి పేరేంటి? పెలికన్ పక్షి. ఆ పక్షిలో ఉన్నటువంటి బైబిల్ పండితులు చెప్తుంటారు, ఈ పక్షి యేసు ప్రభువునకు ఒక సాదృశ్యముగా నేర్పిస్తుంటారు. దానికి కారణం ఏమిటంటే ఈ పక్షిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత మిగిలిన పక్షులలో లేనటువంటి ఒక ప్రత్యేకమైన తత్వం ఈ పక్షిలో ఉన్నదన్నమాట. ఆ తత్వం ఏమిటండి? పెలికన్ పక్షి మామూలుగా చెప్తూ ఉంటారు, ఎక్కువగా నీళ్లు ఉన్న చోట్ల నివసించే ఒక పక్షి. కానీ కొన్నిసార్లు వాతావరణం బాగలేని రోజుల్లో, ఎండాకాలంలో వాగు ఎండిపోయేటప్పుడు, సెలవేటి ఎండిపోయేటప్పుడు, నది ఎండిపోయేటప్పుడు ఈ పెలికన్ పక్షి పిల్లలు ఆ ఆహారము దొరకగా, నీళ్లు దొరకగా చనిపోతూ ఉంటాయి. కానీ పక్షిలో ఉన్నటువంటి ఒక తత్వం ఏంటంటే ఆహారము దొరకగా, నీళ్లు దొరకగా ఈ చిన్న పక్షులు కేకలు వేసేటప్పుడు దాన్ని భరించలేక ఈ పెలికన్ పక్షి ఒక పని చేస్తూ ఉంటాయి. ఆ పక్షి చేసినటువంటి ఒక పని ఏంటంటే, ఈ పక్షులు ఈ విధముగా ఏడుస్తుండగా ఆహారము కోసం ఆ తల్లి పక్షి వైపు చూసి ఏడ్చుకునేటప్పుడు, దాహముతో తల్లి పక్షి వైపు చూసి ఏడ్చుకునేటప్పుడు ఈ పక్షి ఏం చేస్తుంటుంది? దానిలో ఉన్నటువంటి ఆ బలమైన ముక్కు అనేది చాలా పొడుగుగా ఉంటుంది. ఆ ముక్కు అనేది చాలా షార్ప్గా ఉంటుంది. ఆ ముక్కుతో ఏం చేస్తుంటుంది? ఆ ముక్కుతో దాని హృదయాన్ని పొడిచి ఆ పిల్లలందరినీ కూడా దగ్గర తీసుకొచ్చి ఆ ముక్కుతో ఆ హృదయాన్ని గాయపరిచి ఆ హృదయం నుండి ఆ జీవ రక్తముతో ఆ పిల్లలను పోషించి ఆ పిల్లలు చనిపోకుండా ఉండుటకు ఆ విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకునేటువంటి ఒక పక్షి పెలికన్ పక్షి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ పండితులు నేర్పిస్తుంటారు. యేసు ప్రభు కూడా పునీత పౌలు రాసినటువంటి లేఖనములో మనం చదివి చూస్తుండగా, పౌలు కనివిప్పు కలిగి ఎల్లప్పుడూ కూడా ఇటువంటి ఒక ఆలోచన కలిగి జీవించినటువంటి ఒక భక్తుడు పునీత పౌలు గారు. పునీత పౌలు గారు రాసినటువంటి లేఖనములో మనం చదివి చూస్తుండగా ఆయన మనసులో ఉన్నటువంటి ఒక గొప్ప కన్విక్షన్ ఏంటంటే, నా దేవుడు సిలువ మీద ఏం చేశాడు? నా కోసం ఆ దేవుడు ఒక పెలికన్ పక్షిగా మారాడు. నేను నశించిపోకుండా ఉండటకు, నేను పాప మార్గములో నా ఆత్మ నశించిపోకుండా ఉండటకు ఆ దేవుడు తన హృదయాన్ని పొడిచి ఆ హృదయం నుండి ప్రవహించినటువంటి రక్తము చేత, ఆ హృదయం నుండి దేవుడు దారిపోసినటువంటి ఆ నీళ్లు రక్తము నాలో ప్రవహింపజేసి నన్ను బ్రతికించువాడు నా యేసు ప్రభు అనేటువంటి గొప్ప విశ్వాసముతో బ్రతికినటువంటి ఒక భక్తుడు పునీత పౌలు గారు. ప్రైజ్ ద లార్డ్. అందుకే పౌలు తర్వాత దేవుడు ఇంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడని తెలుసుకున్న తర్వాత పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖనములో 1వ అధ్యాయం 8వ వాక్యం ఈ విధముగా రాస్తున్నాడు. బైబిల్ ఉన్న వాళ్ళు ఒకసారి బైబిల్ తెరిచి చూడండి. ఎఫెసీయులకు రాసిన లేఖనములో 1వ అధ్యాయం 8వ వాక్యములో పౌలు రాస్తున్నాడు, ఆయన మనకు ఉదారముగా ఒసగిన అనుగ్రహము ఎంతో గొప్పది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆయన మన కోసం చేసిన కార్యము ఎంత గొప్పది, మర్చిపోకూడదు. పౌలు తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటున్నారు, ఇక నేను జీవించిన ఆ దేవుని కోసమే, మరణించిన కూడా ఆ దేవుని కోసమే నేను మరణిస్తాననేటువంటి నిర్ణయముతో జీవితకాలం అంతా కూడా బ్రతికినటువంటి ఒక క్రీస్తు విశ్వాసి అని చెప్పవచ్చు పునీత పౌలు గారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా ఈ తపస్ కాలంలో మనం కూడా ధ్యానించవలసిన ఒక విషయం, మనతో మనం చెప్పుకోవలసినటువంటి ఒక విషయం కూడా, ఈ సిలువ వైపు మనం చూస్తూ ఉండగా, ఈ సిలువ వైపు మనం చూసేటప్పుడు మన కోసం సిలువ మీద వేలాడి మరణించినటువంటి దేవుడు, ఈ దేవుని వైపు చూసేటప్పుడు అంతా కూడా మనతో మనం చెప్పుకోవలసినది, ఒక పెలికన్ పక్షి ఏ విధముగా హృదయాన్ని పొడిచి ఆ రక్తంతో పిల్లలను కాపాడుతున్నదో అదే విధముగా నా ఆత్మ నశించిపోకుండా హృదయాన్ని పొడిచి నా కోసం రక్తం ధారగా నా కోసం ప్రవహింపజేసి నన్ను కాపాడినటువంటి
దేవుడు యేసు ప్రభు అనేటువంటి ఆ గొప్ప విశ్వాసముతో ఈ తపస్కాలములో మనం ముందుకు కొనసాగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా యేసువా స్తోత్రం. యేసువా అందుకే ఐసయ్యా గ్రంథములో 53వ అధ్యాయం 5వ వాక్యం యేసు ప్రభు గురించి రాయబడినటువంటి ఒక చక్కటి వాక్యం అక్కడ మనం చూస్తున్నాం. ఐసయ్యా గ్రంథం 53వ అధ్యాయం 5వ వాక్యములో 3 విషయాలు అక్కడ చెప్పబడినది. మొదటిగా ఈ విధముగా నేర్పిస్తున్నది, అతడు మన తప్పిదముల కొరకు గాయపడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. He was wounded for our transgressions. He was crushed for our iniquities. And through his bruises we are healed. Praise the Lord. Praise the Lord. ఆయన పొందిన దెబ్బల చేత మనకేమొచ్చింది? జీవము వచ్చింది, ఆరోగ్యము వచ్చింది. అందరి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. యేసు ఆరాధన, యేసు ఆరాధన. యేసు ఆరాధన. యేసు ఆరాధన. ఈ తక్కువ సమయంలో ఇంకా అద్భుతమైనటువంటి ఒక అంశం మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ఒక పునీతుడు ఈ విధముగా రాస్తున్నాడు. దేవుడు అనుభవించినటువంటి ఆ శ్రమలను గురించి వివరిస్తుండగా ఆ పునీతుడు ఈ విధముగా సిలువ వైపు చూసి చేసినటువంటి ఒక ధ్యానములో అతడు ఈ విధముగా చెప్తూ ఉంటారు, నా దేవుడు నా కోసం ఏం చేశాడు? ఈ రోజుల్లో మనం కూడా కొన్నిసార్లు దేవుని వైపు చూసి అడుగుతుంటాం, దేవుడు నా కోసం ఏం చేశాడు? ఇంకా కొంతమంది మన దగ్గరికి వచ్చి అడుగుతుంటారు, దేవుడు నీ కోసం ఏం చేశాడు? మీరు ప్రతిరోజు పూజ చూస్తున్నారు, ప్రతిరోజు మీరు జపమాల చెప్తున్నారు, ప్రతిరోజు మీరు గుడికి వెళ్తున్నారు, అయితే మీకోసం మీ దేవుడు ఏమి చేశారు అని కొంతమంది మామూలుగా అడుగుతుంటారు. అయితే ఈ పునీతుడు చెప్తూ ఉంటారు, అలా అడిగిన వాళ్ళందరితో కూడా మీరు చెప్పుకోవలసినటువంటి ఒక జవాబు ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. There is an answer that you must give to all those who ask the question, what God has done for you. నీ జీవితంలో దేవుడు నీ కోసం ఏమి చేశారు అని ఎవరైనా అడిగితే మీరు చెప్పవలసిన ఒక జవాబుగా ఆయన చెప్పేది ఏంటంటే, మై గాడ్ సబ్స్టిట్యూటెడ్ మీ ఆన్ ద క్రాస్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the నా Lord. దేవుడు నా కోసం ఏం చేశాడు? నా దేవుడు నా కోసం, నాకు బదులుగా నా దేవుడు సిలువ మీద మరణించాడు. దానికంటే పెద్దగా ఏమి కూడా దేవుడు నాకు ఇవ్వలేదు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. పునీతుడు ఈ విధముగా మనల్ని ఆహ్వానిస్తుంటాడు. ప్రతిరోజు ప్రతి సమయంలో కూడా సిలువ వైపు నువ్వు చూసేటప్పుడు ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. సిలువ వైపు చూసేటప్పుడు అంతా మన మనసులో ఉండవలసినది, హూ ఇస్ దేర్ ఆన్ ద క్రాస్. సిలువ మీద ఎవరున్నారు? నా దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఏం చేశాడు? హీ సబ్స్టిట్యూటెడ్ మీ ఆన్ ద క్రాస్. అనగా దానికి అర్థం ఏమిటంటే, ఈ సిలువ మీద ఈ విధముగా వేలాడి మరణించవలసిన వాడు దేవుడు కాదు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the ఈ Lord. సిలువలో ఈ విధముగా మరణించవలసిన వాడు నేనే. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the సిలువ వైపు చూసేటప్పుడు ఈ విధముగా మనం ఆలోచించుకోవాలి. ఈ సిలువ మీద ఈ విధముగా మరణించవలసిన వాడు నేనే. దేవుడు నా మీద రావలసిన శాపం, నా మీద రావలసిన శిక్ష, నా మీద రావలసిన మరణం దేవుడే మోసి నన్ను శాపము నుండి, నన్ను మరణము నుండి, నన్ను శిక్ష నుండి దేవుడు తప్పించాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. యేసు ఆరాధన. యేసు ఆరాధన. హల్లెలూయా. 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 సిలువ వైపు చూసి ఈ రోజుల్లో తపస్కాలంలో ప్రత్యేకంగా ఆయన వైపు చూసి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ముఖ్యమైన ఒక అంశం మన మనసులోనికి రావలసినది, నా మీదకు రావలసిన శాపం, నా మీదకు రావలసిన శిక్ష, నేను అనుభవించవలసిన మరణం నా కోసం దేవుడు అనుభవించాడు. ఎందుకంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను నేను ఉల్లంఘించాను, దేవుని మహిమను నుండి నేను దూరమయ్యాను, దేవుని కృపను నేను తిరస్కరించాను, ఆ దేవుని యొక్క సాన్నిధ్యాన్ని, మహిమను, దేవుని వాక్యమును నేను తృణీకరించి ఆ విధముగా కొన్నిసార్లు అయినా కొన్ని జీవితంలో దేవుణ్ణి లెక్క చేయకుండా జీవించిన వాడు నేనే. నేను నా కోసం, నేను మరణించవలసిన సిలువ మీద నా కోసం నా దేవుడు మరణించాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. He substituted me on the cross. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అందుకే గలాతీయులకు రాసినటువంటి లేఖనములో పౌలు చెప్తూ ఉంటారు, 3వ అధ్యాయం 13వ వాక్యములో పౌలు ఈ విధముగా చెప్తుంటారు, హీ బికేమ్ a curse for us. మన కోసం అతడు ఏమయ్యాడు? మన కోసం అతడు శాపమయ్యాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. 2 కొరింథియన్స్ 5వ అధ్యాయం 21వ వాక్యములో పౌలు ఇంకా చెప్తుంటాడు, క్రీస్తు పాపరహితుడు, కానీ మన నిమిత్తమై అతడిని దేవుడు పాపముగా చేశాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. మన కోసం శాపమైన వాడు దేవుడు, మన కోసం
పాపాత్ముడుగా మారిన ఒక వ్యక్తి యేసు ప్రభు. ప్రైజ్ ద లార్డ్. ఆ విధముగా మా మీద రావలసినటువంటి తీర్పు నుండి మళ్ళీ అందరినీ కూడా దేవుడు తప్పించుకున్నారు. దీని గురించి తండ్రి దేవుడు చెప్పినటువంటి ఒక మాట ఐసయ గ్రంథం 53వ అధ్యాయం 10వ వాక్యములో, ఆ వాక్యములు ఈ విధముగా దేవుడు చెప్తూ ఉన్నారు, ఇది నా సంకల్పము. ప్రైజ్ ద లార్డ్. ఇట్ వాస్ మై డిజైర్. ఇది నా సంకల్పము. అతని మరణం పాప పరిహార బలి అయ్యను. ప్రైజ్ ద లార్డ్. అతని మరణము ద్వారా ఏం జరిగింది? పాప పరిహారము జరిగింది. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో కొద్దిసేపు దేవుని మరణం ఏ విధముగా పాప పరిహార బలి అయ్యింది, ఏ విధముగా దేవుడు సిలువ మీద పాప పరిహారముగా చేశాడు అని మనం చూసినట్లయితే, సిలువ వైపు అందరూ ఒకసారి చూడండి. ఈరోజు మీ అందరితో కూడా సిలువ వైపు చూసి, అందరూ కూడా సిలువ వైపు చూసి ఈ వాక్యాన్ని ధ్యానించాలని దేవుడు ప్రేరేపిస్తున్నారు. కాబట్టి ఆ విధముగా చెప్తున్నారు, మీరు అందరూ సిలువ వైపు చూడండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ సిలువలో మీరు చూస్తూ ఉండగా బైబిల్ పండితులు చెప్తుంటారు, ఆ సిలువ మీద వేలాడుతున్నటువంటి దేవునిలో 7 సార్లు 7 విధముగా దేవుని యొక్క గాయము మీరు చూడవచ్చు. సిలువ మీద వేలాడుతున్నటువంటి దేవుణ్ణి చూస్తుండగా 7 గాయాలు ప్రత్యేకంగా దేవునిలో కూడా మీరు చూడవచ్చు. ఆ రోజు సిలువ వేయబడిన రోజున దేవుడు అనుభవించిన, దేవుడు పొందినటువంటి ఆ దెబ్బలు, 7 దెబ్బలు ఆ విధముగా వివరిస్తుంటారు. అందులో మొట్టమొదటి దెబ్బ ఎక్కడ ఉందని చూస్తున్నట్లయితే వాళ్ళు చెప్తూ ఉంటారు, ఆ దేవుని యొక్క చేతుల్లో ఏమున్నది? గాయమున్నది. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క 2 చేతుల్లో కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నది? గాయపడిన చేతులు. హిస్ హ్యాండ్స్ వేర్ వూండెడ్. ఆయన చేతులు గాయపడిన చేతులు. అందుకే అడగాలి, ఎందుకు దేవుని చేతులు ఎందుకు గాయపడింది? వై ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్ వేర్ వూండెడ్ అని మనం అడిగేటప్పుడు దానికి పునీతులు ఇచ్చే కొన్ని జవాబులు మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆ చేతుల వైపు మీరు చూసేటప్పుడు ఏం గుర్తుకు రావాలి? పునీతులు చెప్తూ ఉంటారు, మానవ కులము చేతులతో చేసిన పాపాలన్నిటికీ కూడా దేవుడు సిలువలో పరిహారం చేశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చేతులతో చేసిన పాపాలు మనం చూసినట్లయితే ఆది కాండములో మొట్టమొదటిగా దేవుడు తినకూడదు అని చెప్పిన పండ్లు వాళ్ళు తీసుకొని ఆ విధముగా ఆజ్ఞను ఉల్లంఘించారు. మొదటి పాపం మొదలయ్యేదే ఒక అవిధేయతతో ఆ పండ్లుని చేతిలో పట్టుకున్నారు. ఇంకా ఈ రోజుల్లో కూడా మానవుడు ఎన్నెన్నో పాపాలు చేస్తుంటారు, చేతులతో ఎన్నెన్నో పాపాలు చేస్తుంటారు. చేతులతో చేసిన ఎన్నెన్నో పాపాలు ఉంటాయి. కానీ మానవ కులం పాపం చేతులతో చేసిన ప్రతి పాపానికి కూడా ఆ చేతుల్లో ఆ మేకులు దిగబడిన పరిస్థితిలో, గాయపడిన పరిస్థితి నుండి కారిన రక్తముతో దేవుడు దానికి పరిహారం చేశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ ఒక వాక్య ధ్యానం చేస్తుండగా నీ చేతులతో చేసిన పాపాలు ఏమిటి ఒకసారి ఆత్మపరిశీలన చేయాలి. ఉదాహరణకి ప్రతిరోజు లంచం తీసుకునేటువంటి ఒక వ్యక్తి, లంచం తీసుకునే వాళ్ళు ఉండవచ్చు. అయితే అది ఒక పాపము. అదే విధముగా ఆ మానవ కులం చేస్తున్నటువంటి నరహత్య ఏ విధముగా చేస్తుంటారు? చేతులతోనే చేస్తుంటారు. భ్రూణ హత్య, అబోర్షన్ ఏ విధముగా చేస్తుంటారు? చేతులతో చేస్తుంటారు. ఇంకా కొంతమంది కొన్ని సంతకాలు పెడుతుంటారు, చీటింగ్ సంతకాలు పెడుతుంటారు. కొంతమంది సరి అయిన సర్టిఫికేట్స్ లేకపోతే ఆ విధముగా కృత్రిమముగా కొన్ని ఆ విధముగా సంతకాలు పెడుతుంటారు. అదే విధముగా చేతులతో చేసిన ప్రతి పాపము కూడా దేవుడు పరిహారం చేశాడు. ఇంకెవరైనా కూడా ఆ చెడ్డ కార్యాలు చూడాలని ఇంటర్నెట్లో చేతులతో ఆ సెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు. చెడ్డ మూవీస్ చూడాలని, పోర్నోగ్రఫీ చూడాలని కూడా ఆ విధముగా మొబైల్ ఫోన్లో కానీ ఆ ల్యాప్టాప్లో కూడా సెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు. చేతులతో చేసిన పాపాలన్నిటికీ కూడా నీ దేవుడు సిలువ మీద వ్రేలాడి గాయపడి ఆ రక్తం ద్వారా ఆ దేవుడు పరిహారం చేసి ఉన్నాడు. గుడి చేయి పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. అందుకే కీర్తన గ్రంథం 24వ అధ్యాయం ఈ విధముగా ఆ కీర్తనగారుడు అడుగుతున్నారు, దేవా నీ సన్నిధిలో నిలుచుటకు, నీ పర్వతమునకు ఎక్కుటకు అర్హుడు ఎవరు? A Lord who shall ascend to the hill of the Lord and who can stand in your holy place. దావీదు ఈ విధముగా చెప్తున్నారు,
ఎవరి చేతులు ఆ విధముగా ఉంటుంది? ఎవరు దేవుని సన్నిధిలో నిలబడుతుంటారు? నిర్దోషమైన చేతులు కలవాడు మాత్రమే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో నిలుచుటకు యోగ్యత కలిగిన వాడు ఎవరు? బైబిల్ నేర్పిస్తున్నది నిర్దోషమైన చేతులు గలవాడు. నీ చేతులు నిర్దోషమైన పరిస్థితిలో ఉన్నదా? నీ చేతులతో పాపము చేసి నీ ఆ విధముగా ముందుకు కొనసాగిస్తున్నావా? ఈరోజు ప్రార్థించాలి, దేవా ఈ పరిశుద్ధ పూజా బలి యొక్క యోగ్యతను బట్టి నా చేతులు నీ చేతి నుండి కారిన రక్తముతో కడిగి నా చేతులను పవిత్రపరచుము దేవా అని మనం ప్రార్థన చేయవలసిన రోజుది, తపస్కాలంలో కూడా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. రెండవదిగా, సిలువలో మీరు చూస్తుండగా దేవుని యొక్క కాళ్ళు గాయపడినది. ఆ కాళ్ళు నుండి రక్తం కారుతుంది. ఎందుకు యేసు ప్రభు ఆ కాళ్ళ మీద ఆ రక్తం కారింది? దేవుడు ఎందుకు, వై జీసస్ వాస్ వూండెడ్ ఆన్ ద ఫీట్ అని అడుగుతుండగా బైబిల్ పండితులు ఇంకను మనల్ని నేర్పిస్తుంటారు, ఫర్ ఆల్ ద రాంగ్ డైరెక్షన్స్ యూ హ్యావ్ టేకెన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడి నుండి దూరమయ్యే ప్రతి విషయానికి కూడా పరిహారముగా దేవుడు పాప సుఖములను వెతకి, ఇహలోక సంబంధమైనటువంటి విషయాలను వెతకి దేవుని నుండి, దేవుని యొక్క సాన్నిధ్యము నుండి, దేవుని కృప నుండి, దేవుని యొక్క వాక్యము నుండి, దేవుని నుండి దూరమై పాప సుఖ భోగాలు వెతకి దేవుని నుండి దూరమై నువ్వు వెళ్ళిపోయినటువంటి ప్రతి విషయాని కోసం కూడా పరిహారం చేయుటకై దేవుడు ఆ కాళ్ళు మీద దేవుడు గాయపడ్డారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రోజు ఆత్మ పరిశీలన చేయాలి. నీ పాదములు పవిత్రముగా ఉంచగలుగుతున్నారా? చెడ్డ విషయములను వెతకి, ఇహలోక సంబంధములో ఈ లోకములో ఉన్నటువంటి మాలిన్యమును వెతకి నీ పాదం మీద ఉన్నటువంటి ఆ పవిత్రతను పోగొట్టుకుని ఆ విధమైనటువంటి చెడ్డ విషయాలను వెతకి నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ప్రార్థన చేయాలి, దేవా చెడ్డ విషయాలను, చెడ్డ కార్యములను చేయుటకు త్వరబడిన పాదములను దేవా నీ కాళ్ళు నుండి కారిన రక్తముతో కడిగి శుద్ధి చేయమని ప్రార్థన చేయవలసిన రోజుల్లో, తపస్కాల రోజులు. అందరూ గుడి చేయి పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వాక్యం ఈ విధముగా చెప్తూ ఉన్నది, మనమందరం గొర్రె పిల్లల వలె దారి తప్పిదమి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే విధముగా సమయతల గ్రంథం 6:18వ వాక్యములో ఈ విధముగా దేవుడు చెప్తున్నారు, చెడ్డను చేయుటకు పరిగిడు పాదములు దేవుడు అసహించుకునేటువంటి ఒక కార్యమే. ప్రైజ్ ద లార్డ్. చెడ్డది చూడాలని, చెడ్డది చేయాలని పరిగెత్తుకునేటువంటి పాదములు, గాడ్ హేట్స్ ఇట్, దేవుడు అసహించుకునేటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా యేసు ప్రభు యొక్క శరీరాన్ని మీరు చూసినట్లయితే, ఒకవేళ మీరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి మూవీ చూసి ఉన్నారా? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూసిన వాళ్ళు ఒకసారి గుడి చేయి పైకెత్తండి. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూసిన వాళ్ళు ఎక్కువ మంది చూడలేదు. కరుణామయుడు మూవీ చూసిన వాళ్ళు ఉన్నారా? సినిమా చూసే వాళ్ళు ఉన్నారా? అందరూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. అయితే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఆ మూవీలో ఒక సీన్ ఉందన్నమాట. ఆ సీన్ ఏంటంటే, యేసు ప్రభుని ఒక రాతి స్తంభం మీద కట్టి దేవుణ్ణి కొట్టుతున్నటువంటి ఒక సీన్ ఉంది. చూస్తున్నారా? మీ మనసులో ఉన్నదా సీను? దేవుని ఏం చేశారు? ఒక రాతి స్తంభం మీద కట్టి దేవుణ్ణి కొరడాలతో కొట్టడం అనేది ఒక పెద్ద మానసికమైన, చాలా ఆవేదన కలిగించే ఒక సీన్ అని చెప్పవచ్చు. మీలో కొంతమంది అది గుర్తు ఉంటుందని మీకు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఎన్నిసార్లు దేవుడు ఆ కొరడాలతో దేవుడు కొట్టబడ్డాడు? ఎన్నిసార్లు ఆ విధముగా దేవుణ్ణి కొట్టారు? దేవుని కొట్టేది 39 సార్లు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 39 సార్లు ఆ విధముగా రాతి స్తంభం మీద కట్టి, దేవుని 2 చేతులు కూడా రాతి స్తంభం మీద కట్టి, ఆ వెనక నుండి వాళ్ళు దేవుని యొక్క బ్యాక్ సైడ్లో 39 సార్లు భయంకరమైనటువంటి ఆ హింసకు వాళ్ళు గురి చేశారు. అది ఎందుకని తెలుసా? దేవుడు ఎందుకు 39 సార్లు ప్రతిసారి కూడా కొరడాలతో కొట్టినప్పుడు, అది తీసుకునేటప్పుడు ఆ రక్తముతో కూడా మాంసము కూడా ఊడి వచ్చిందని మనం బైబిల్లో చూస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి కాదు, 2 సారి కాదు, 39 సార్లు ఆ విధముగా రక్తం, మాంసము కూడా ఊడి రావటం జరిగింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది ఎందుకు దేవుడు అంత భయంకరమైనటువంటి ఆ హింసకు దేవుడు గురి అయిన తెలుసా? బైబిల్ పండితులు చెప్తుంటారు, బ్రేక్ ద కర్స్ ఆఫ్ సిన్ అగెయిన్స్ట్ బాడీ.
మానవ కులం శరీరపు పవిత్రతను పోగొట్టుకునేటువంటి ప్రతి ఒక్క పాపానికి పరిహారముగా దేవుడు తన శరీరంపై ఆ విధమైనటువంటి ఆవేదనకు గురి అయ్యాడు. గుడిచై పైకెత్తి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయం దేవుని సమక్షంలో కూర్చొని మన ఆత్మ పరిశీలన చేయాలి. నీ శరీరాన్ని పవిత్రంగానే ఉంచుతున్నారా? శరీరాన్ని అపవిత్రపరుచుకునేటువంటి కొన్ని పాపపు చెడ్డ అలవాట్లు పడిపోయి ఉన్నారా? కొంతమంది వ్యభిచార పాపములో జీవించే వాళ్ళు కొంతమంది ఉండవచ్చు. చెడ్డ రిలేషన్షిప్లో, కొన్ని అక్రమ సంబంధాల్లో జీవించే వాళ్ళు ఉండవచ్చు. శరీరాన్ని అపవిత్రపరచుకునే విధముగా బ్రతికే వాళ్ళు కూడా ఉండవచ్చు. ఈరోజు దేవుని వైపు మనం చూసేటప్పుడు ఒక విషయం మన గుర్తుకు రావాలి. శరీరాన్ని ఏ విధమైనటువంటి అపవిత్రతకు నువ్వు గురి చేస్తున్నావో వాటన్నిటికీ కూడా దేవుడు భయంకరమైన ఆ దెబ్బలు శరీరం మీద దేవుడు స్వీకరించి నీకోసం నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పాపము కోసం, శరీరపు పవిత్రతకు వ్యతిరేకంగా నువ్వు చేసే ప్రతి పాపానికి కూడా దేవుడు భయంకరమైన పరిహారం చేశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రార్థించాలి, దేవా నా శరీరాన్ని పవిత్రముగా ఉంచుకునేటువంటి కృప నాకు దయచేయండి దేవా. ఆ 39 సార్లు దేవా ఈ విధముగా దేవుని వైపు చూసి, ప్రభువా నేను నా శరీరాన్ని అపవిత్రపరచుకునడం వలన నువ్వు పొందినటువంటి ఆ దెబ్బలు, నీ ఆ గాయము నుండి కారిన రక్తముతో నన్ను కడిగి నా శరీరం అంతా కూడా ఒక దేవాలయముగా ఉంచుకునేటువంటి కృప, ఆ జ్ఞానం నాలో నింపమని దేవుని సిలువ వైపు చూసి మనం ప్రార్థన చేయవలసిన రోజుల్లో, తపస్కాల రోజుల్లో. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అదే విధముగా యేసు ప్రభుని వైపు మనం చూసేటప్పుడు ఆయన హృదయం ఏమైంది? ఆ హృదయము గాయపడిన పరిస్థితిలోనే ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. Praise the ద Lord. హార్ట్ ఆఫ్ జీసస్ వాస్ పియర్స్డ్. అయితే ఎందుకు దేవుని యొక్క ఆ హృదయం ఎందుకు గాయపడింది అని మనం చూసినట్లయితే బైబిల్ పండితులు ఈ విధముగా నేర్పిస్తుంటారు. హృదయం అనేది దానికి ఒక ప్రత్యేకత. సైకాలజిస్ట్ ఈ విధముగా చెప్తూ ఉంటారు, హార్ట్ ఈస్ ద సీట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ ఇమోషన్స్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హ్యూమన్ ఇమోషన్స్, ఉద్వేగ స్థాయిలో ఉన్నటువంటి అన్ని రకాలు ఇమోషన్స్ అంతా కూడా ఎక్కడ నుండి వస్తుంది? హృదయం నుండి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కానీ మానవ హృదయంలో మనందరిలో కూడా ఉన్నటువంటి ఇమోషన్స్ మంచిదే, కానీ ఏమవుతున్నది కొంతమంది బైబిల్ పండితులు ఈ విధముగా చెప్తూ ఉంటారు, అపవిత్రమైన జీవితాన్ని జీవించడం వలన యువర్ హార్ట్స్ బికమ్ కరప్టెడ్ అండ్ కంటామినేటెడ్. ప్రైజ్ ద లార్డ్. Praise the నీ Lord. ఇమోషన్స్ అనేది చాలా కరప్టెడ్ అవుతుంది. నీ ఇమోషన్స్ అనేది చాలా కలుషితమైన పరిస్థితిలో నీ హృదయం అంతా కూడా ఆ మాలిన్యముతో నింపబడి చాలా భయంకరమైనటువంటి కళంకితమైన విధముగా నీ హృదయాన్ని సైతానుడు కొన్నిసార్లు ఆ విధముగా తయారు చేస్తుంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద అయితే లార్డ్. దేవుని యొక్క హృదయం ఎందుకు గాయపడింది అని మనం చూసినట్లయితే, కలుషితమైన నీ హృదయాన్ని కడుగి శుద్ధి చేయుటకు, టు మేక్ ప్యూర్ ఆల్ యువర్ ఇమోషన్స్ ప్యూర్. నీ హృదయాన్ని శుద్ధి చేయుటకు ఆ దేవుడు తన హృదయములో దేవుడు గాయపడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఈరోజు మనం దేవునితో ప్రార్థించాలి, లార్డ్ మేక్ ప్యూర్ ఆల్ మై ఇమోషన్స్. దేవా నా ఉద్యోగ స్థాయిని ప్రభువా నీ పవిత్రమైన రక్తముతో కడిగి నిర్మలమైన హృదయం నాకు దయచేయమని దావీదు ప్రార్థన చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దావీదు చేసిన ప్రార్థనలో అత్యద్భుతకరమైన ప్రార్థన, దేవా నీ హిస్సోపుతో నా హృదయాన్ని కడిగి నన్ను శుద్ధి చేయమని. గుడి చేయి పైకెత్తి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అదే విధముగా దేవుని యొక్క ఆ శిరస్సు మీద కూడా గాయపడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆ శిరస్సు మీద కూడా గాయపడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క శిరస్సు ఏ విధముగా గాయపడింది? దేవుని యొక్క శిరస్సు ఆ ముళ్ళ కిరీటం పెట్టుకోవటం మాత్రం కాదు, ఆ ముళ్ళ కిరీటం అది పెట్టుకొని అది ప్రెస్ చేసిందనమాట. ఆ ప్రెస్ చేసేటప్పుడు ఆ ముళ్ళు ద్వారా దేవుని యొక్క శిరస్సు గాయపడింది. అయితే ఎందుకు దేవుని యొక్క శిరస్సు గాయపడింది అని మనం చూసినట్లయితే, టు క్లీన్ ఆల్ యువర్ వికెట్ థాట్స్, అన్ని దుష్ట ఆలోచనల నుండి, అన్ని దుష్ట వాంఛల నుండి కూడా నిన్ను శుద్ధి చేయుటకు దేవుని యొక్క శిరస్సు ఆ విధముగా రక్తము కారి దేవుడు ఆ విధముగా వేదనకు గురి అయ్యాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అదే విధముగా ఈరోజు సువిశేష భాగములో మనం చదివిన విధముగా 6వ స్థాయిలో మనం చూసినట్లయితే, దేవుని యొక్క ఆ నొసటి నుండి ఆయన చెమట బిందువులు ఆ రక్త బిందువులుగా మారింది. ఎందుకు ఆ చెమట రక్త బిందువులుగా మారింది? దానికి కారణంగా చెప్తూ ఉంటారు, మానవ
కులము ఆలోచించుకునే కొంతమంది కఠినమైన నిరాశలో జీవిస్తుంటారు, కఠినమైన డిప్రెషన్లో విషాదములో జీవిస్తుంటారు. ఇంకా కొంతమంది భయంకరమైన ఆత్మహత్య తలంపులతో కూడా జీవించే వాళ్ళు ఉంటారు. గుడికి వచ్చేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు కూడా కొంతమంది ఆత్మహత్య తలంపులతో జీవించే వాళ్ళు ఉంటారు, కఠినమైన నిరాశకు గురి అయిన వాళ్ళు ఉంటారు. అయితే అదంతా కూడా దేవుని సంకల్పానికి విరుద్ధమైన కార్యమే. దేవునికి అసాధ్యముగా ఏమి కూడా లేదు. ఈరోజు ఈ పరిశుద్ధ పూజాబడిలో నువ్వు పాల్గొనేటప్పుడు నీ మనసులో కూడా ఆత్మహత్య తలంపులతో నువ్వు జీవిస్తున్నావా? కఠినమైన నిరాశలో మునిగి ఉన్నావా? చాలా వరకు కూడా కృంగదనములో నీ కృంగిపోయిన పరిస్థితిలో నిరాశ నిస్పృహ ఆలోచనలో నీవు ఉన్నావా? దేవుడు చెప్పేది ఒకటే, ఈ దేవునికి అసాధ్యముగా ఏమి కూడా లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దయచేసి దేవుని యొక్క చిత్తానికి విరుద్ధమైన ఒక జీవితం నీవు జీవించకూడదని సిలువ నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అదే విధముగా యేసు ప్రభు యొక్క అరెస్ట్లో జరిగిన ఇంకొక హింసాకరమైన ఒక కార్యం ఏమిటంటే, ఆ పోలీసు వాళ్ళు దేవుణ్ణి పట్టుకునేటప్పుడు చాలా రఫ్ హ్యాండ్లింగ్ చేశారంట. పోలీసు వాళ్ళు చేతిలో పట్టుకొని ఆ విధముగా కొట్టి దేవుడు కింద పడి ఆ విధముగా కొన్ని ఇంటర్నల్గా కొన్ని బ్లీడింగ్ కూడా యేసు ప్రభు శరీరములో జరిగిందంట. అయితే ఎందుకు దేవుడు ఇంటర్నల్గా గాయపడ్డారు అని నేర్పిస్తుండగా బైబిల్ పండితులు మనకు నేర్పిస్తుంటారు, మన మనసులో మన హృదయంలో కూడా కొన్ని ఆంతరింగికమైనటువంటి గాయాలు జీవితంలో నుండి మనం పొందుతూ ఉంటాం. వీ విల్ బి పీపుల్ లివింగ్ విత్ ఇన్నర్ వూండ్స్. అయితే దేవుడు ఎవరు? ఆయన గాయపడినటువంటి దేవుడు. ఆ గాయపడిన దేవుడు ఆ గాయము నుండి ఆయన పొందుకునేటువంటి అభిషేకము ద్వారా నీ గాయములను స్వస్థపరుస్తుంటారు. ఆల్ యువర్ ఇన్నర్ వూండ్స్ విల్ బి హీల్డ్ బై ద మెరిట్స్ జీసస్ received, Jesus made by working on the cross. అయితే నీ ఇంటర్నల్గా అంతరీకంగా నువ్వు పొందుకునేటువంటి ఆ గాయాలన్నిటికీ కూడా నయం చేసేదే, వాటిని అన్నిటినీ కూడా స్వస్థపరిచే శక్తి ఆ దేవునిలో ఉన్నది. ఒక నిమిషం మనందరం కూడా కళ్ళను మూసి ప్రార్థన చేసుకుందాం. దేవుని సమక్షంలో ఈరోజు దేవుని వాక్యములో నేర్పించేదే, ఆయన మరణము జీవమునకు కారణమైంది. ఆయన మరణం పాప పరిహార బలి అయింది. దేవుని సన్నిధిలో సాధ్యములందరూ కూడా ఒక నిమిషం లేచి నిలబడండి. దైవ పరిశుద్ధ పూజా బలిలో మేమందరం కలిసి ప్రార్థిస్తుండగా, దేవా ఈ తపస్కాలములో, ఈ అనుగ్రహ కాలములో సిలువ వైపు చూసి ముందుకు కొనసాగిస్తుండగా అందరూ కన్నులు మూసి చేతులు జోడించండి. దేవా సిలువ నుండి మాతో మాట్లాడుము దేవా. మా కోసం మరణించిన, మా కోసం మీ చిందిన రక్తము ద్వారా సంపూర్ణమైన విముక్తి పొందిన వాళ్ళం మేమందరం. దేవా మా కోసం మరణించిన నీ ప్రేమని బట్టి నీకు స్తుతి వందనములు అర్పిస్తున్నాం. మా మనసుని, శరీరాన్ని, హృదయాన్ని కూడా ప్రభువా ఆ విధముగా నీ చిత్తానికి, సంకల్పానికి అనుగుణమైన విధముగా జీవించే భాగ్యము, జ్ఞానము మాకు దయచేయము దేవ. అందరూ ఒక నిమిషం మౌనముగా మీ శరీరాన్ని, మనసుని, ఆత్మను దేవునికి సమర్పించుకో. ఆయన మరణం నీ జీవమునకు కారణమైంది. ఈ సమయంలో దేవా ఈ యొక్క అర్పణ సమయానికి దగ్గర ఉన్నటువంటి ఈ సమయంలో ఈ అపద్రాక్ష రసములతో కూడా ప్రభువ దివ్యవాణి పరిచర్యను ప్రభువ నీ పాదాల చెంత సమర్పిస్తున్నాం. దేవా ప్రపంచములో 4 దిశలో కూడా ప్రపంచమంతా కూడా నీ వాక్యమును, నీ అద్భుత కార్యములను చాటు చెప్పుటకై నీచే ప్రభువ నీ యొక్క సంకల్పము ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్ నాడు వరకు మీరు నడిపించిన విధానమును బట్టి దేవా నీకు స్తుతి వందనములు అర్పిస్తున్నాం. దైవ ఇంకను అనేక మంది ప్రభువ ఈ యొక్క దివ్యవాణి టీవీ ద్వారా నిన్ను, నీ యొక్క గొప్పదనాన్ని, నీ యొక్క ఔన్నత్యాన్ని ఎక్కువగా తెలుసుకునే విధముగా ప్రభువ అద్భుతకరమైన విధముగా ఇంకను ఈ దివ్యవాణి టీవీ పరిచర్యను వ్యాపింపచేయమదేవా ప్రార్థన చేస్తున్నాం. దివ్యవాణి పరిచర్యలకు ప్రభువ లీడర్షిప్ ఇస్తున్నటువంటి ఫాదర్లందరినీ కూడా, టీం మెంబర్స్ అందరినీ కూడా నీ పాదాల చెంద సమర్పిస్తున్నా. కాపాడుము దేవా. వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నాలు, వాళ్ళు చేసే ప్రయాణాలు, వాళ్ళు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా ప్రభువ నీ పవిత్రాత్మ ప్రేరేపణ ద్వారా మాత్రమే తీసుకోగలిగినటువంటి పరలోక కృపతో, జ్ఞానముతో, శక్తితో వాళ్ళందరినీ కూడా నింపుము దేవ. బల్షోరి ఫాదర్ గారిని, వేళాంగండి ఫాదర్ గారిని, ప్రశాంత్ ఫాదర్ గారిని, అదేవిధంగా టీం మెంబర్స్ అందరినీ కూడా నీ పవిత్రమైన రెక్కల క్రింద భద్రపరచుకొని వాళ్ళు చేసే ప్రతి కార్యముని కూడా సఫలము చేసి అద్భుతకరమైన పరలోక దర్శన భాగ్యము కూడా ఈ యొక్క దివ్యవాణి టీవీ ద్వారా దయచేయమని
మౌనముగా ప్రభు నీ సన్నిధిలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేడు మీరు అర్పించుని బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఈ కానుకలను మరలా దివ్యనామ గౌరవార్థము అర్పింపవలనడు ఆశయముతో నీవే మాకు వీటిని ఒసగితివి. దయతో స్వీకరించి వీటిని నిత్య జీవమొసగు ఔషధముగా మార్చి మాకు పునఃప్రతిష్ఠింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడు చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మరక్షణదాయకము. ఎలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరిగొంటుచున్నావు, మా మనసులను ఉన్నతమునకు త్రిప్పుచున్నాము. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించున్నావు. వీన్ని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూదలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులై భక్తి జ్వాలగును ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరములో ఏకము చేసి దీనభావంతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతమైన హోసన్నా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమైన హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత గుట్టాయవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంజి
శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవూయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చుటకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమున సుగియప్పముని రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభ జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులుగా చేయము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నితలియగు మరియ మాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమదేశం అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, నీ కీడులో నుండి రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము.
నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందరమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారం, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపస్తోలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీ కుమారుడు పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. చివరి ఆశీర్వాదం కోసం మనం సిద్ధపడుతుండగా మరి ఒకసారి అందరూ చేతులు జోడించండి, కనులు మూసి. ఈరోజు ఈ సాయంకాలంలో దేవుని సమక్షంలో మనం పొందినటువంటి అన్ని ఆధ్యాత్మికమైన మేలులకై దేవునికి కృతజ్ఞతలు అర్పించుకుందాం. ఆ సిలువ వైపు చూసి మన జీవిత విశ్వాస ప్రయాణం కొనసాగిస్తుండగా, దేవా ఆ సిలువ నుండి కారిన రక్తంతో మా అందరి జీవితాన్ని నూతనీకరించుము దేవా, శుద్ధి చేయము దేవా. సిలువ నుండి మా అందరిని చూడుము దేవా, సిలువ నుండి మా అందరితో మాట్లాడుము దేవా, సిలువ నుండి చేయి చాచి మా అందరిని ఆశీర్వదించము. ప్రత్యేకంగా అనారోగ్య పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పరిశుద్ధ పూజా బడిలో పాల్గొని ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళందరికీ కూడా సంపూర్ణమైన స్వస్థతని దయచేయము దేవా. జీవితంలో రకరకాల ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గురి అయిన వాళ్ళందరికీ కూడా అద్భుతకరమైన విడుదల ఈ పరిశుద్ధ పూజా బలి యోగ్యత ద్వారా ప్రభు దయచేయము. మరొకసారి ప్రభు ఈ యొక్క పవిత్రమైన విచారణను, ఈ యొక్క చిన్న తెరేసమ్మ విచారణను, విచారణకర్త ఫాదర్ పోల్ గారిని, అసిస్టెంట్ ఫాదర్ గారిని, అదేవిధముగా దివ్యవాణి టీవీ ఛానల్ పరిచర్యను కూడా మరొకసారి నీ పాదాలు చెంత సమర్పిస్తున్నాం. వాళ్ళందరినీ కూడా ప్రభువ నీ పవిత్రమైన హస్తము క్రింద సమర్పిస్తుండగా, నీ పవిత్రమైన రెక్కల క్రింద వాళ్ళందరినీ భద్రపరచి ఆపదల నుండి, విపత్తుల నుండి, అంధకార చీకటి శక్తి ప్రభావం నుండి అన్నిటి నుండి కూడా వాళ్ళని కాపాడి దీవించము దేవా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ పరమ రహస్యములు మాకు పరమ ఔషధముగా ఉపకరించునుగాక. ఇవి మా హృదయ మాలిన్యమును కడిగివేసి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడి శాశ్వత రక్షణానుగ్రహముతో మమ్ము బలపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండును
శక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ప్రభు వీళ్ళందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. మీ జీవితముల ద్వారా ప్రభువుని మహిమ పరపము. సర్వేశ్వరునికి వందనములు.